మంచిది. ఈ సంగతి అందరూ తెలుసుకోవాల్సిన సంగతి. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద వయో తారతమ్యం లేకుండా ఎక్కువ మంది కన్ను మూయటం అనేది జరుగుతుంది. వయసు మళ్ళిన వాళ్ళంటే పెద్ద వయసు వచ్చింది కాబట్టి వాళ్ళు కన్ను మూశారంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుని వాక్యంలో నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఏండ్లగును అయినను వాటి ఆయాసము దుఃఖమే అని మనకి 90వ కీర్తనలో మోషే, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఈ మాటలు ఉంటాయి. కొంతమంది మోషే భక్తుడు చెప్పిన 70-80 కూడా బ్రతకట్లేదు. చాలా చిన్న వయసులో చాలా తొందరగా కాలం చేస్తున్నారు. ఈ కాలం చేసే వాళ్ళల్లో ఆ కాలం చేయడం అంటే తెలుసు కదా, వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని వదిలిపెట్టి. అన్యజనులు ప్రభు నిరగనటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఇందులో దేవుణ్ణి గుర్తించినటువంటి వాళ్ళు, దైవ సేవకులు సైతం చిన్న చిన్న ప్రాయాలలో కన్ను మూయటం అనేది కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలా ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏంటి అనే ప్రశ్న చాలామందిలో వచ్చే ఉండొచ్చు. మొన్న బుధవారం రోజు ఇటీవల జరిగినటువంటి దైవ సేవకుల యొక్క మరణాన్ని గురించి కొన్ని సంగతులు తెలియజేశాను. ఇప్పుడు మొన్న నేను చెప్తానన్న రెండవ మాట, దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా చిన్న వయస్సుల్లో ఎందుకు కన్ను మూస్తారు, దానికి న్యాయమైన కారణం ఏమిటి, నా ఆలోచనలను బట్టి గాక దేవుని వాక్యం అసలు ఏం చెప్తుంది అనేది మీకు తెలియజేయాలని అనుకున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు, ముఖ్యంగా అన్యుల విషయంలో అలా జరిగితే మనకేం ఫీలింగ్ ఉంటుంది, కానీ దేవుని బిడ్డలై ఉండి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది చక్కగా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు ఆకస్మికంగా కన్ను మూస్తే మనకి విశ్వాస పరీక్ష ఎదురవుతుంది. చాలా మంచి భక్తిపరుడు కదా, చాలా మంచి ప్రార్థనాపరుడు కదా, ఎందుకు ఇలాగా వెళ్ళిపోయాడు అని. అలాగే సేవకుల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళ విషయంలో కూడా మనకు విశ్వాస పరీక్ష ఎదురవుతుంది. అంత భక్తిగా అంత నమ్మకంగా సేవ చేసినటువంటి భక్తునికి ఆకస్మిక మరణం ఎందుకు వచ్చింది, ఇలా చేయొద్దు కదా దేవుడు, ఆ పరిస్థితి అసలు దేవుడు ఎందుకు రానిచ్చాడు అనే ధర్మ సందేహం కలుగుతుంది. సందేహం కలగటం తప్పని దేవుడు చెప్పలేదు. అలాగా అని సందేహం అన్ని విషయాల్లో మంచిది కాదని కూడా దేవుని వాక్యం చెప్తుంది. సందేహపడు వాన్ని కోపగించుకోండి అనలేదు, కానీ సందేహపడు వాని మీద కనికరము చూపండి అని యూదా పత్రికలో తెలియజేశాడు. సందేహం ఎవరికైనా ఉంటే వాళ్ళ మీద కోపడకండి, వాళ్ళని కనికరించి వాళ్ళకి ఆ సందేహ నివృత్తి కలిగించండి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇది కీలకమైన విషయం అనే నేను గుర్తించాను. అందరికీ దీని గురించిన అవగాహన కల్పిస్తే ఒకవేళ భవిష్యత్తులో అలాంటి సంభవాలు మన వ్యక్తిగత జీవితాల్లో ఎదురైనా, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో ఎదురైనా మనకి ఇబ్బంది ఉండదు. ఏదో మనకు తెలిసిన కారణాల్లో ఏదో ఒక కారణం అయి ఉండవచ్చులే అని రాజీ పడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ డౌటు మన విశ్వాసాన్నే వేగు చూసే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన విషయం? ఓకే కదా, అది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మనిషి భూమి మీద జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి ఇంతకాలం జీవించాలి అని దేవుడు ఒక నిర్ణయాన్ని జరిగిస్తాడు. దేవుడు ప్రతి పని కూడా తన నిర్ణయ కాల ప్రకారమే చేస్తాడు అనేది మొదటి పాఠం. దాదాపు 75 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడు. నీ పితరుల దేశాన్ని, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు,
అక్కడ నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా గొప్ప జనమగునట్లు నిన్ను దీవిస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తరువాత దాదాపు ఆయనకి ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానం ఆశీర్వదించబడుతుంది అన్నాడు. అసలు ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. అబ్రహాము భార్య అయిన శారా గొడ్రాలు. అబ్రహాముకి 75 అంటే శారాకి 65 ఏళ్ళు వచ్చినాయి. 75, 65 ఇద్దరికి 10 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆమెకి పిల్లలు పుట్టే పరిస్థితి కూడా లేదు. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను అని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు దర్శించి నీకు నేను సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత దేవుడు సంతానం ఇస్తాడని అబ్రహాము తీవ్రంగా నిరీక్షించాడు. కానీ 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచింది, సంతానం ఇవ్వాల. సంతానం ఇస్తానన్నావు కదయ్యా, ఎందుకని ఇవ్వలేదు అని 1-2 మార్లు ప్రశ్నించాడు. చివరికి అంతరంగంలో లైట్గా విసుగొచ్చినట్టుంది. హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతకనిమ్ము అంటాడు 17లో, ఆదికాండం 17. అప్పుడు మళ్ళా ఒకసారి దేవుడు చెప్తాడు, భయపడొద్దు, నిశ్చయంగా నేను నీకు శారాకి కొడుకునిస్తాను, ఆ సంతానమే వాగ్దాన సంతానం అవుతుంది అని దేవుడు మళ్ళీ ఒకసారి బయలుపరిచి కొడుకునిస్తాను, అతని పేరు ఇస్సాకని నువ్వు పెడతావనే మాట కూడా చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి ఈ వాగ్దానము దాదాపు 25 సంవత్సరాల తరువాత నెరవేరింది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడిచ్చాడు? పిలుపు ఎప్పుడిచ్చాడు? 75లో ఇచ్చాడు. సంతానం ఎప్పుడు ఇచ్చాడంటే 100 సంవత్సరాలప్పుడు ఇచ్చాడు. ఇది మీకు అందరికీ తెలిసిన సంగతే. మరి ఈ 100 సంవత్సరాలు వచ్చిన దాకా ఎందుకు ఆగాడు? 75లోనే, 75లో పిలిచాడు కదా, 76, 77లో ఇచ్చేది ఉండే. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆదికాండం 18వ అధ్యాయంలో అందుకు సమాధానం చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. అక్కడ చెప్తాడన్నమాట 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? ఆదికాండం 18:14 ఒక్కసారి చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అద్దుగో, మీదటికి ఈ కాలమున అని క్లారిటీ ఇస్తున్నాడు. ఏ కాలం అంటే నిర్ణయ కాలం. అంటే దేవుడు ఏదైనా భూమి మీద ఒక సంభవాన్ని జరిగించాలనుకున్నప్పుడు ఎలా పడితే అలా చెయ్యడు. ప్రతి పనికి కూడా దేవుడు కాల నిర్ణయం చేస్తాడు. ఇది మనం గ్రహించాల్సిన సంగతి. ఏం నిర్ణయం చేస్తాడమ్మా? స్తోత్రం చెప్పండి తల్లి, గట్టిగా చెప్పండి. క్లైమేట్ కూల్గా ఉంది, కొంచెం మత్తు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. అందుకని నేను ప్రారంభించాను. చదువుకున్నారు కదా నిర్ణయ కాలం అనే మాట. ఇప్పుడు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమి నేర్చుకోలేం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నా ప్రభువా, ఈవేళ ఇంతవరకు మా స్తుతుల ద్వారా, మా స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చారు. లైవ్ లో కూడా అనేక మందిని నాయన మీరు సమకూర్చారు. మీకు స్తోత్రాలు నాయన. మేమందరము కూడా నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉన్నాం, ఒలీవ మొక్క వలె ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి, మాతో మాట్లాడండి, మా మనోనేత్రాలు బాగుగా వెలిగించండి. మాకు తెలియని అనేక సంగతులు మేము స్పష్టముగా తెలుసుకున్నట్లు దయచేసి మాకు సహాయము చేయండి. దేవా, ఉపదేశాన్ని అడ్డగింప చూసేటువంటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని బంధించి నీవే నా ప్రభా నీ పరిశుద్ధాత్మ స్వరమును వినిపించ మాకందరికి కూడా కృప చూపమని వేడుకుంటున్నాం. నిదాసుడు, బలహీనుడు, అల్పజ్ఞుడు, అయోగ్యుడు, అపాత్రుడు, ఈ బలిపీఠం మీద నిలుచుటకు యోగ్యత లేనివాడు, కేవలం నీ యందు విశ్వాసమును బట్టి కృప మీద ఆధారపడి నీ రక్తమును ఆశ్రయించి క్షమాపణ కోరుకొని నిలిచి ఉన్నాడు గనుక దయ ఉంచి నీ దాసుని పూర్తిగా నీ రక్తము చేత బాగుగా కడిగి శుద్ధీకరించి నీ బలహీన పాత్రని నీ కృప చేత వాడుకొని నీ పిల్లల ఆత్మీయ ఆకలి తీర్చమని యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది ఒక్కసారే నేను చెప్పేది, ఇక మళ్ళా ద్వితీయోపదేశం ఉండదు కనుక జాగ్రత్తగా వినండి.
వేరే అంశాలన్నీ కూడా మళ్ళా చెప్పే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పే ఈ అంశం మాత్రం మళ్ళా చెప్పేదానికి అవకాశాలు ఉండవు కనుక దయచేసి శ్రద్ధగా వినండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఈ పాయింట్లు మాత్రం మిస్ కావద్దు. దేవుడు భూమి మీద ఏ కార్యము జరపాలన్నా ఏం చేస్తాడని చెప్పాను, ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. ప్రతి దానికి సమయము కలదు అని ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే ఇలాగుంటుంది చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. ప్రతిదానికి సమయము కలదు, అదుగో ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఒక సమయము నిర్ణయించి పెట్టాడు దేవుడు. పుట్టుటకు చచ్చుటకు, అదుగో పుట్టేదానికి ఒక సమయం ఉంది, చచ్చేదానికి కూడా ఒక సమయం ఉంది. నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు. నాటాము వెంటనే కోస్తామా? కాదు 6 నెలల కాలం ఉంటుంది. వరి పంట నాటితే మళ్ళా కోత కోయటానికి సమయం లేదు. నాటుటకు, కోయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, చంపటానికి, బాగు చేయడానికి, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు. ఏడ్చేదానికి ఒక సమయం ఉంది, నవ్వేదానికి ఒక సమయం ఉంది. దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు. అన్ని సంగతులు చెప్పేశాడు అక్కడ. ఏది చేయాలన్నా ఒక సమయం ఉందన్నాడు. దేవుడు సమయం సందర్భం లేకుండా మనం చేసినట్టు ఎట్లా పడితే అట్లా చెయ్యడు. ఆయన ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయ కాలం అనేది ఉంటుంది. అది దేవుని వాక్యం మనకు చెప్తున్న సత్యం. భూమి మీద ఒకడు దేవుణ్ణి వెతికి కనుగొనటానికి మొదలుపెట్టే విషయం కూడా నిర్ణయ కాలములోనే జరుగుతుందని చెప్పాడు. తెలుసా, భూమి మీద ఒకడు రక్షింపబడాలని మనం మొత్తుకొని ప్రార్థన చేస్తాం. ప్రభువా బిడ్డకి మారు మనసు నాయనా, అయ్యా ఇప్పటికి 4 రోజుల నుంచి చేస్తున్నానయ్యా, సంవత్సరం నుంచి చేస్తున్నానయ్యా అని మనం మొత్తుకుంటాం. నువ్వు మొత్తుకున్నావని ఆయన వెంటనే కార్యం చేయటం కాదు, వానికి ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినందున దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఏ టైంలో అతడు దేవుని వైపు త్రిప్పబడతాడో దానికి ముందుగానే ఒక సమయం నిర్ణయం అయిపోయింది. ఈ టైంలో అతడు క్యాచ్ అవుతాడని దేవుడు తన గ్రంథమందు రాశాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు భక్త దావీదు 139వ కీర్తనలో. ఇక్కడ మన జీవితంలో ఏమేమి సంభవాలు జరుగుతాయో, ఏ రోజు ఏది జరుగుతుందో, ఎప్పుడు ఏది మనకి ఎలా వస్తుందో మొత్తం కూడా దేవుని పుస్తకంలో లిఖితం అయిపోయి ఉన్నదని దావీదు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. కానా అనే ఊరిలో జరిగే పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి అయిన మరియా ఆయన దగ్గరకు వచ్చి, బాబు ద్రాక్షరసం అయిపోయిందంట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నీవేమైనా చేయగలవా అని అడిగితే ప్రభు అంటాడు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. సమయం వచ్చినప్పుడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి అద్భుతం చేశాడు. అట్లాగా ఏ కార్యము చేయాలన్నా ఆయన సమయము కాల నిర్ణయ ప్రకారమే ప్రతిదీ చేస్తాడు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడా, ఇప్పుడు నువ్వు అప్పుల ఊబిలో పీకల దాకా మునిగిపోయావు. బయటపడటానికి నీకు దారి తెన్ను అర్థం కావటల్లా. ప్రభువుని నమ్మావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు ఆన్సర్ రాలేదు. అయితే దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన విజ్ఞాపనలన్నీ ప్రభు చెంత ఉన్నాయి. వాటి నుంచి బయటపడటానికి నీకు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ నిర్ణయ కాలంలో వాటి నుంచి బయటపడటానికి నీకు మార్గాలు తెరవబడతాయి. ఆశ్చర్య రీతిలో వాటన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందే అవకాశం ఉంటుంది. అలాగే నీకున్న సంతానం విషయంలో, వాళ్ళ బాధ్యతల విషయంలో నీకు డౌట్స్ ఉంటాయి. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, ఏదో కుటుంబ సంబంధంగా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయి. సో దేవుని పిల్లలంగా మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు ఆ పిల్లలకి భవిష్యత్తు కూడా నిర్ణయించే పెట్టాడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలాగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించాలో, ఎవరికి పెళ్లి ఎప్పుడు చేయాలో, ఎవరికి ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో నువ్వు కాదు, దేవుడే సమస్తము కూడా సమకూర్చి నీ ముందుకు రప్పిస్తాడు. నువ్వు దేవుని వైపు చూడు అంతే.
అయితే నువ్వు అనుకున్న టైంలో కాదు, నువ్వు తొందరపడతావు వాళ్ళు అన్న మాటల్ని బట్టి, ఇప్పుడే జరగాలి, రేపే జరగాలి అని. ఆయన అంటాడు, మౌనంగా ఉంటాడు. ఏంటి ప్రభువా నువ్వు చేయవంటే, నీ సమయంలో కాదు, నీకు చెప్పినోడి సమయంలో కాదు, నేను నా సమయంలో కార్యాలు చేస్తాను అంటాడు. ఎందుకని దేవుడు ఆయన సమయంలో కార్యం చేస్తాడు, మనం అడిగిన సమయంలో చేయడంటే, మనం అడిగిన సమయంలో కార్యం చేస్తే ఒక్కింత మేలు ఉంటే, దేవుడు తన సమయంలో పని చేయటం వల్ల ఆ పని ద్వారా 4 మేలు ఉంటుంది. అది విషయం. హల్లెలూయా. కాబట్టి నువ్వు తొందరపడ్డావని దేవుడు తొందరపడ్డాడు, నువ్వేదో హడావుడి చేసావని దేవుడు హడావుడి కాడు. ఇంతవరకు స్పష్టంగా అర్థమైందిగా, డౌట్ లేదుగా. అది అలాగే కొంతమంది చావాలని తొందరపడతారు, అయినా చావరు. కొంతమంది బతకాలని ఆరాట పడతారు, కానీ విచిత్రంగా పోతారు. అదెందుకు జరుగుద్దో ఇదెందుకు జరుగుద్దో అంటే ఇదే ఆన్సర్, ఆయన నిర్ణయ కాలం. 25 ఏళ్ల తర్వాత కొడుకునివ్వడానికి కారణం ఏమిటంటే, దేవుడే చెప్పాడు, మీదటికి ఈ కాలమున అని నేను నిర్ణయించిన కాలం అదే. నీకెప్పుడు కొడుకునివ్వాలి అంటే ఈ కాలంలో ఇవ్వాలి. ఆ కాలంలో వస్తానప్పుడు నీ చేతిలో బిడ్డ ఉంటాడని చెప్పి వెళ్ళాడు. ఖచ్చితంగా ఇస్సాకు పుట్టాడు. కాబట్టి మన జీవితంలో జరిగే ఏ సంభవాలైనా దేవుని పిల్లలంగా, దేవుని గుర్తిరిగిన వారలంగా మనందరం ఉన్నాం గనుక, మనం పరిగెత్తినంత మాత్రాన పొద్దుపోదు. దేవుడు నిర్ణయించినటువంటి కాలం ప్రకారం ప్రొద్దు పొడిచినప్పుడు ప్రొద్దు గుంకేదాన్ని కూడా ఆయన నిర్ణయించిన టైంలోనే ప్రొద్దు గుంకుతుంది. నువ్వు పరిగెత్తి 100 మైళ్ళు పరిగెత్తినంత మాత్రాన స్పీడ్గా సూర్యగోళం ముందుకు వెళ్ళిపోదు. భూభ్రమణం వేగవంతం కాదు, నువ్వు పరిగెత్తావు వేగంగా, అంతే. భూగోళం వేగంగా పరిగెత్తదు, దాని టైం ప్రకారం అది తిరిగిద్ది. ఏమంటారు? మనం పరిగెత్తామని గడియారంలో ముళ్ళు పరిగెత్తిద్దా? పరిగెత్తదు కదా. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి సమయాల్లో ఆ కార్యాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయి. కాబట్టి ఒకవేళ నువ్వు అనుకున్న ప్రయత్నాలు విఫలమై జరగట్లేదు అనే నిరాశ నీకు వస్తే, ఈ వాస్తవిక సత్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాను దేవుని ఆత్మ మూలంగా. ఎంతమందికి విశ్వాసం ఉంది బాబు? కార్యం చేస్తాడా దేవుడు? ఎప్పుడు చేస్తాడు? నీ సమయంలోనా ఆయన సమయంలోనా? నీ సమయంలో చేస్తే, ఆయన సమయంలో చేస్తే 4 ప్రయోజనం. గనుక దేవుని సమయానికి నువ్వు అప్పగించుకో, అప్పుడు ఎంత మేలో నీకే అర్థమవుతుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఇక మీకు ఎందును గూర్చి దిగులున్నా దయచేసి ఆ దిగులు తీసేసుకోండి, కొంచెం ఓదార్పు పొందండి, ఆదరించబడండి. నా జీవితము, నా పిల్లల జీవితము, నా టోటల్ అంతా కూడా దేవుని వశానికి అప్పగించుకున్నాను. ఇక ఏదైనా ఆ ప్రభు చిత్త ప్రకారం ఆయన సమయంలో జరగని. నాకైతే ఒకటి నమ్మకం ఉంది, నాకైతే ఆయన అన్యాయం చేయడు, నా బిడ్డలకు కూడా అన్యాయం చేయడు. అందరికీ న్యాయం చేసే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేనైతే ఆయన రెక్కల నీడలో భద్రంగా ఉంటాను, అంతే చాలు. ఇక సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు అని ఎవరు ఆయన మీద ఆనుకున్నారో వారు ఎంత ధన్యులో. వారు నిజమైన మనశ్శాంతిని, నిజమైన ఆదరణని, నిజమైన ప్రశాంతతని పొందగలుగుతారు. అలాగా ఆయన మీద ఆనుకున్న వారే పూర్ణ శాంతి గలవారు అవుతారు. అలా ఆనుకోవటం చేతగాని వారు అల్లాడిపోతుంటారు, బాధపడుతుంటారు, కృంగిపోతుంటారు, కుమిలిపోతుంటారు, అనవసరంగా వ్యాధులు తెచ్చిపెట్టుకుంటుంటారు. ఓకే, ప్రభు ఎలా నిర్ణయిస్తే అలాగా, ఏ రోజు ఏది ఎలా జరగాలో అలాగా జరుగుతుంది. అంత మన చిత్తములో కాదు, ప్రభు చిత్తములో జరగాలని మనం ఆశించాలి. రైట్. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కన పెడదాం, అసలు పాయింట్కి వద్దాం. ఇక మనిషి పుట్టుక విషయంలోనే కాదు, మనిషి కన్ను మూసే విషయంలో కూడా ఒక నిర్ణయ కాలం అనేది దేవుడు ఏర్పరిచాడు. 70-80 ఏళ్ళు ఒక అంచనా. అసలు ప్రప్రథమంగా మొదటి మానవుడైన ఆదాము 900 చిల్లర సంవత్సరాలు బ్రతికాడు. అర్థమైందా? అది కుంచుకుపోయి ప్రస్తుతానికి ఆది కాండంలో ఉన్న ఆ వయస్సు కాస్త కీర్తనల గ్రంథము 90వ కీర్తనలోకి వచ్చేటప్పటికి 70 లేక 80 అన్న మెట్టుకు వచ్చేసింది. నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఏండ్లు. మరి ఆదాం బతికిన బతుకు, మెతూషెల అందరికంటే ఎక్కువ కాలం బతికాడు. 965 కాదు, సరిగా చూడు. మెతూషెల
900 అందరికంటే కూడా ఎక్కువ కాలం బ్రతికినట్లు మెతూషెల్లా కనపడతాడు. 9 అది సంఖ్య 969. అర్థమైందా? అంటే 31 తక్కువగా 1000 years, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు జీవితం అన్నమాట. ఇప్పుడే 100 సంవత్సరాలు అయిపోయింది. ఆ 100 కూడా నికరంగా బ్రతకట్లేదు. 70 లేక 80. ఎప్పుడు? మోషే కాలంలోనే ఆ టైం చెప్పేశాడు. మోషే ప్రార్థనలోనే కదా మనకు ఆయుష్కాలం చెప్పింది. అయితే అందరికీ అదే కాలం ఉంటుందా? అందరికీ అదే కాలం ఉంటుందా అంటే అది చెప్పలేం. ఏ మనుషునికి ఏ సమయం నిర్ణయించబడిందో అది ఆయన వశంలో ఉంది, కానీ మన వశంలో లేదు. అందుకే భక్త దావీదు అడిగాడు, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. అదే నేను మొన్న పాడింది, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుమో ఎంతల్పుడనో, తెలుపుమో ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరితిని నేను, నీ దరినే చేరితిని, నీ దరినే చేరితిని నేను, నీ దరినే చేరితిని. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువా. దేవునికి స్తోత్రం. చాలా బాగుంటుంది ఈ పాట, కానీ సమాధి కార్యక్రమంలోనే పాడతారు, చచ్చిపోయినప్పుడే పాడతారు. పెట్టి తీసుకొని పెట్టి పరవాసిని నే జగ అని మొదలు పెడతారు. సమాధి పెట్టప్పుడే పాడటం కాదు, విడిగా కూడా ఈ పాటలు పాడాలి. అప్పుడు వాస్తవం మనకు ఎప్పుడు కూడా మైండ్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను విడిగా కూడా పాడుకుంటా, మోకాళ్ళలోని ప్రార్థన చేసేటప్పుడు కూడా పాడుకుంటా. దావీదు భక్తుడు ప్రార్థించాడు, నేను ఏదో అనుకుంటున్నాను గొప్పవాడినని, నేను ఎంత అల్పుండో నాకు తెలియలేదయ్యా, నాకు తెలియజెప్పమన్నాడు. దేవుడు చెప్పేశాడు, ఏముంది బాబు, ఆవిర్లాంటోడివి అని. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటోడివి బాబు, అడవి పువ్వు లాంటోడివి, పొద్దున పూసి సాయంత్రం వాడిపోయినటువంటి పుష్పం లాంటోడివి బాబు అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. తెలుపుము నా ఆయువు నాకు, తెలుపుము తెలుపుము నా అంతము నాకు. ఎందుకంటే అందరి అంతము ఎవరి చేతుల్లో ఉంది? పెద్ద ఆయన చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో ఉంది, ప్రభువు చేతుల్లో ఉంది. కొంతమందిని బైబిల్లో చెప్పిన ఆ వయస్సు కంటే కూడా ఎక్కువ బ్రతికించి ఉంచాడు ఇప్పటికే. 70-80 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, 100 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. మన సిరియా నుంచి సోదరి ఫోన్ చేసింది, 110 సంవత్సరాలు దాటిపోయినాయట, 110 ఏళ్ళ పైన. 130 అంటున్నారు కానీ నమ్మశక్యంగా లేదు నాకు. నేను అంటున్నా ఒక 110 దాటి ఉంటాయి అనుకుంటున్నా. మొన్న ఒక 105 సంవత్సరాల ముసలమ్మ ఫోటో ఒకటి వేశారు. 105 ఏళ్ళు అట్లా బ్రతికినోళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఇందులో చెప్పిన ఆయు పరిమాణానికి మించి బతికినోళ్ళు ఉన్నారు, అందులో చెప్పిన ఆయు ప్రమాణానికి తక్కువ బతికినోళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్గా ఆ పరిధిలో 70-80 ఏళ్ల పరిధిలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభువుకు స్తోత్రం. ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు భక్తుల విషయం తీసుకుందాం.
భక్తుల విషయం. దేవుడు ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించి, బాప్తిజంలోకి నడిపించి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి, ఆ వ్యక్తి ద్వారా ఆయన చేయాలనుకున్న పనులు, మొట్టమొదటిగా ఆ వ్యక్తిలో దేవుడు జరిగించాలనుకున్న పని. మన ద్వారా జరగాల్సిన పని రెండవది, దానికంటే ముందు మనలో జరగాల్సిన పని మొదటిది. ఒక పక్క మనలోనే పని జరిగిస్తూ, రెండో ప్రక్క మన ద్వారా కొంత పని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. సోదరులారా, బాగా అర్థం చేసుకోండి. మనల్ని మారు మనసులోనికి నడిపించి రక్షణలోనికి నడిపించిన తరువాత దేవుడు ఒక పక్క మనల్ని చెక్కుతూ, మనల్ని నిర్మిస్తూ, మరో పక్క మన ద్వారా ఇతరులను కూడా చెక్కుతూ నిర్మించేటట్లు దేవుడు క్రియ చేస్తాడు. ఇప్పుడు మనలో జరగాల్సినటువంటి పని సంపూర్తి అయ్యి, మన ద్వారా జరగాల్సినటువంటి పని సంపూర్తి అయినప్పుడు ఇక ఎందుకు మనం ఇక్కడ? మళ్ళీ చెప్తున్నా, మన ద్వారా ఎంత పని జరిగించాలనుకున్నాడో అంత పని మన ద్వారా జరిగింది. తరువాత మనలో ఏ కొలతను ఆయన ఆశించి పని చేయటం మొదలు పెట్టాడో అదంతా రూపుదిద్దుకుంది. రూపుదిద్దుకున్న తరువాత ఇక ఒక్క రోజు కూడా ఇక్కడ ఉంచడు. ఉదాహరణకి ఒక శిల్పి ఒక బండ శిలను తీసుకొని శిల్పంలాగా చెక్కటం మొదలు పెట్టాడు. కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, నోరు, పెదవులు అన్నీ చెక్కాడు. తల వెంట్రుకలు, అంత బాడీ షేప్ అంతా కంప్లీట్గా నిర్మాణం అయింది. ఫినిషింగ్ టచ్ కూడా అయిపోయింది. మొత్తానికి ఫినిషింగ్ చేసేసాడు టోటల్గా. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక్క దెబ్బైనా మళ్ళా కొడతాడా? కొడితే ఏమవుతుంది? వెర్రి పని అవుతుంది. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా తనని ఆ శిల్పాన్ని ఆ కొండల్లో బండల్లోనే ఉంచుతాడా? నో, అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చుకుంటాడు. అది ఎక్కడికి పంపాలో అక్కడికి పంపేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుడు భూమి మీద మనుషులను నిర్మిస్తున్నాడు ప్రియులారా. ఒక పక్క మనల్ని నిర్మిస్తూనే మన ద్వారా ఇతరులను కూడా నిర్మింప చేస్తున్నాడు దేవుడు. నేను ఇంతవరకు చెక్కబడ్డాను అంటే పరిశుద్ధాత్మ కొంతమంది భక్తుల్ని వాడుకొని నన్ను ఈ షేపుకు చెక్కాడు. మీరు కొద్దో గొప్ప చెక్కబడ్డారు అంటే ఏదో నన్ను వాడుకొని కొంతమేర మిమ్మల్ని కూడా ఆయన చెక్కాడు. భక్తుల్లో కొంత పని చేస్తూ వాళ్ళ పని వాళ్ళలో జరిగిస్తూనే వారి ద్వారా కూడా దేవుడు కొన్ని పనులు చేసి నాబోటి వాళ్ళని రక్షించాడు. నాలో మళ్ళా ఆయన వర్క్ చేస్తూ నా ద్వారా కొంతమందిని రక్షణలోనికి నడిపించాడు. ఒక పక్క నాలో కూడా వర్క్ జరుగుతుంది. నేను ఇప్పుడు ఇంకా సంపూర్ణ శిల్పం కాలా. ఒక పక్క నన్ను కూడా చెక్కుతానే నిర్మిస్తానే ఉన్నాడు. నాకు అవగాహన కల్పించినంత వరకు అవతల వాళ్ళని రెడీ చేసుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ప్రతి భక్తుని విషయంలోనూ అదే జరుగుతుంది. అన్ని విధాలా నేను చెక్కబడ్డాను, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నాకు వచ్చేసింది అని చెప్పజాలిన భక్తులు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు యొక్క పరిపూర్ణత నేను కూడా స్వతంత్రించుకున్నాను, ఆ మెట్టుకు వచ్చేసాను నేను అని చెప్పగలిగిన భక్తులు బహు తక్కువ మంది ఉంటారు. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. ఏ లోపం లేకుండా అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ప్రభు వలె నడుచుకోవడానికి నేను శ్రద్ధ కలిగి ఉన్నాను అని ఒక పక్క ఆయన దేవుని చేత సిద్ధపరచబడుతూ ఆయన మళ్ళా కొంతమందిని రెడీ చేశాడు. సోదరి, నీలో కూడా తమ్ముడు అయ్యే జరగాలి. నీలో పని జరుగుతూ ఉంది ఆల్రెడీ దేవుని పని. తర్వాత నీ ద్వారా ఇతరులలో కూడా దేవుని పని చేయించుకుంటాడు నిన్ను వాడుకొని. నీ ద్వారా జరగాల్సిన పని, నీలో జరగాల్సిన పని సంపూర్తి అయినప్పుడు ఇక ఎందుకు నువ్వు భూమి మీద? ఒక్క రోజు కూడా ఉంచడు. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి దైవజనుని జీవితం దాదాపు 29 సంవత్సరాల్లో ముగిసిపోయింది. ఓకే, 25 ఏళ్ల ప్రాయములో 24 ఏళ్ల ప్రాయములో ఆయన రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళి వాళ్లకు ప్రభువుని పరిచయం చేయటం మొదలుపెట్టాడు. దాదాపు 5 ఏళ్ళు ఆయన సేవ చేశాడు. 5 ఏళ్ల సేవ అనంతరం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు 29 సంవత్సరాల ప్రాయంలో. ఎందుకు ఆ మహనీయుడిని అప్పుడే తీసేసుకున్నాడు అంటే, డేవిడ్ బ్రైనార్డ్లో ప్రభు ఏ పరిపూర్ణతను ఆశించాడో ఆ కొలత ఆయనలోకి వచ్చేసింది. ఆయన ద్వారా ఎంతవరకు దేవుడు పని జరిగించాలనుకున్నాడో ఆ పని కంప్లీట్ అయిపోయింది. ఇక దేవుడు ఆయన్ని తీసేసుకున్నాడు.
ఒకవేళ డేవిడ్ బ్రైనార్డు ఇంకా ఉండి ఉంటే బహుశా ఆయనే పనిచేసేవాడేమో. కానీ డేవిడ్ బ్రైనార్డు తన జీవితంలో శ్రమల కొలిమిలో కాలి దేవుని కొరకు మహిమకరంగా జీవించి చాలా స్వల్పకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నప్పుడు డైరీ రాశాడు. ఆ డైరీ ఎంతమందిని ప్రభావితం చేసిందంటే, ఇండియాకు వచ్చిన విలియం కేరీ సైతం ఆ డైరీ వల్ల ప్రభావితం చేయబడ్డాడు. చైనా దేశానికి, దక్షిణాఫ్రికాకి మిషనరీగా వెళ్ళినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి దైవజనుడు సైతం డేవిడ్ బ్రైనార్డు డైరీ చేత ప్రభావితం చేయబడి వారు ప్రేరణ పొంది అలా వెళ్ళటం జరిగింది. మనకు తెలిసి వీళ్ళిద్దరే, ఇంకా విడిగా ఎప్పటికీ ఆయన డైరీ ఎంతో మందిని ప్రభావితం చేస్తూ ఉంది. ఓకే, అంటే దేవుడు ఆయనకు అంతవరకు సమయం ఇచ్చాడు. ఇక మిగిలిన సేవ వేరే వాళ్ళు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను చాలాసార్లు ఒక ధర్మ సందేహాన్ని ఎదుర్కొన్నాను. దేవా, మరి పౌలు గొప్ప భక్తుడు, పేతురు గొప్ప భక్తుడు, వాళ్ళంతా కూడా పరిపూర్ణతను సాధన చేసినటువంటి భక్తులు. మరి వాళ్ళకే అవకాశం ఇస్తే, వాళ్ళకే ఛాన్స్ ఇస్తే ఇప్పటికి భూలోకం మొత్తాన్ని కూడా నీ వైపు తిప్పుందురు కదా, వాళ్ళకెందుకు ప్రభా కొంతకాలం ఇచ్చి వాళ్ళను తీసేసుకున్నావు అంటే దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, మిగిలిన వాళ్ళకు కూడా నా పని చేసే అవకాశం ఇవ్వాలి అంటే ముందటి భక్తులను నా యొద్దకు చేర్చుకోవాలి. లేకపోతే వాళ్ళనే ఉంచితే అయిపోద్ది. కానీ ప్రతి తరములోనూ కొంతమందికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు వారి వల్లే ప్రభు సేవ చేయటానికి. స్తోత్రం, గట్టిగా చెప్పాలి. లేకపోతే అచ్చంగా ఆ స్టార్టింగ్ వాళ్ళనే ఉంచేస్తే అయిపోను మొత్తం. కానీ జరగదు. వారికి నిర్ణయించిన నిర్ణయ కాలం వరకే వాళ్ళని ఉంచుతాడు. వాళ్ళలో ఆయన అనుకున్న కొలత, వాళ్ళలో ఆ సంపూర్ణ సిద్ధి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని తీసేసుకున్నాడు. కాబట్టి కొంతమంది భక్తులు చాలా అల్పకాలంలోనే సంపూర్ణ స్థితిలోకి వస్తారు. కొంతమందికి కొంచెం దీర్ఘకాలం పడుతుంది. వాళ్ళ ద్వారా దేవుడు చేయాలనుకున్న పని కొంచెం టైం తీసుకుంటుంది. వాళ్ళలో జరిగే పని కూడా కొంచెం టైం తీసుకుంటుంది. కొంతమందిలోనేమో చాలా త్వరితంగా అవుతుంది అది, వాళ్ళు సహకరించే దాన్ని బట్టి. స్తోత్రం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, మన స్టాల్లో మొన్నటిదాకా ఉంచినట్టున్నారు డేవిడ్ బ్రైనార్డ్ డైరీ చూడండి. ఎంత సంపూర్ణ సిద్ధి అంటే, మనకి ఏదన్నా ఎంత తేడా వస్తే వెంటనే దేవుణ్ణి సణుగుతాం. భయంకరంగా ఆయాసంతో ఊపిరిపోయే పరిస్థితుల్లో ఉండి పోతా వస్తా కొట్టుకులాడుతూ ఉన్న పరిస్థితుల్లో డేవిడ్ బ్రైనార్డ్ ఒక మాట అంటాడు ఆయనతో, ప్రభువుతో, దేవా, నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను తీసుకోరాదా అంటాడు. అని ఆ బాధలో అని కొన్ని నిమిషాల తరువాత కన్నీళ్లతో ప్రభువుని క్షమాపణ వేడుతాడు. ఏమన్నా తెలుసా, నేను నీకు చెప్పటం ఏమిటి ప్రభువా, నన్ను ఎప్పుడు తీసుకోవాలో నీకు తెలియదా? నీకు తెలియనట్టు నేను నీకు చెప్పి తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అన్నాడు. తమ్ముడు ఆలోచించు, మనం అనగలమా? ఎంత పరిపూర్ణతో చూడు. తన ప్రాణము విలవిలలాడుతుంటే నా ప్రాణమును తీసుకో అనే మాట అని, ఈ మాట నేను నీతో అన్నందున తప్పు చేసి తిని ప్రభువా నన్ను క్షమించు అని క్షమాపణ వేడాడు. అని ఇందులో తప్పేముంది? బాధపడుతున్నానయ్యా తీసుకోరాదా అంటూ తప్పేముంది అంటే, నన్ను ఎప్పుడు తీసుకోవాలో ఆయనకు తెలుసు. మరి నేను చెప్పేదేంటి? శాసించినట్టు కాదా, ఆజ్ఞాపించినట్టు కాదా? నా ప్రభువుకు తెలుసు అని ఏమన్నాడో తెలుసా? నేను ఎంతవరకు నలగవలసి ఉన్నదో అంతవరకు నీ చిత్త ప్రకారమే నన్ను నలుపు ప్రభువా, నీ చిత్తమైనప్పుడే తీసుకోయ్యా అన్నాడు. అది యేసు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డ లక్షణం. ఎందుకంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. ప్రభువు సైతం తండ్రిని ఒక విషయంలో రిక్వెస్ట్ చేసి వెంటనే దాన్ని దిద్దేసుకున్నాడు. నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించాలి తండ్రి. ఇది పరిపూర్ణత. అంటే ఒక మాట కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక మాట ఏముంది లేని వదిలే మాట సైతం వాళ్ళకి తీవ్రమైనదే. అంత పరిపూర్ణత పొందిన డేవిడ్ బ్రైనార్డు దేవునికి ఇష్టమైన పాత్రగా రూపుదిద్దుకున్నాడు. కొంతమంది చిన్న ప్రాయంలో దైవజనులు వెళ్ళిపోతారు, కొంతమంది వృద్ధాప్యంలో వెళ్ళిపోతారు, కొంతమంది 60 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళిపోతారు, కొంతమంది 40కి వెళ్ళిపోతారు, రకరకాల ఆయుష్ ప్రమాణాలు. ఏమండి, అర్థమవుతుంది కదా? ఏమన్నా హింసగా ఉందా?
ఇంకా ఇబ్బందిగా ఉంటే నేను వేరే దానికి వెళ్ళిపోతాను, ప్రాబ్లం ఏం లేదు. చెప్పండి, క్లారిటీ ఉంది కదా? రైట్. డేవిడ్ బ్రైనార్డ్లో ఆ పరిపూర్ణత దేవుణ్ణి కనిపించింది, దేవుడు తీసేసుకున్నాడు. చిన్న ప్రాయములోనే ఎందుకు కొంతమందిని అలా దేవుడు పిలుచుకుంటాడు అంటే సింపుల్గా అర్థం కావడానికి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఒక కథ చెబుతూ ఉంటాను. ఒక గొప్ప ధనవంతునికి, ఒక గొప్ప జమీందారుకి విస్తారమైన ఆస్తులతో పాటు తోటలు కూడా ఉన్నాయి. ఆ తోటల్లో మంచి పుష్పాలు పూసేటువంటి తోట ఒకటి ఉంది. ఆ తోటలో ప్రత్యేకమైన పుష్పాలు పూస్తాయి. అక్కడ ఆ జమీందారు గారి తోటను కాయటానికి 2 తోటమాలులు ఉన్నారు. ఒకడు డే డ్యూటీ, ఒకడు నైట్ డ్యూటీ. తమ్ముళ్ళు స్తోత్రం చెప్పండి బాబా. బాయ్ మళ్ళీ చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. ఏం చెప్తున్నాను? డే డ్యూటీ ఒకడు, నైట్ డ్యూటీ ఒకడు, 2. వాళ్ళల్లో ఒక వ్యక్తికి నైట్ డ్యూటీలో ఉండేటువంటి వ్యక్తికి ఒక చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పుష్పం పూసే చెట్టు ఉంది. ఆ చెట్టుకు పూసేటువంటి ఒక పుష్పం ఉంది. అది చాలా ఇష్టం, అతనికి బాగా నచ్చింది. ఆ పుష్పాన్ని చూసి రోజు దానికి చెట్టుకు ప్రత్యేకంగా నీళ్లు పోసేవాడు. ఆ పుష్పాన్ని స్పర్శించి సంతోషపడేవాడు. అది స్పెషల్, అది ఆ పుష్పం. ఆ నైట్ డ్యూటీ అయిపోయి డే టైం ఇంటికి వెళ్ళేటప్పుడు డే డ్యూటీలో ఉండేవాడికి చెప్తాడు, జాగ్రత్త, ఆ పుష్పం జాగ్రత్తగా కాపాడు అని చెప్పి వెళ్ళేవాడు. ఒకరోజు తన డ్యూటీ టైంకి నైట్ డ్యూటీకి వచ్చాడు. వచ్చి ఫస్ట్ డ్యూటీ ఎక్కగానే ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పుష్పాన్ని చూసి మిగిలిన వాటి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ రోజు డ్యూటీ ఎక్కాడు, అక్కడికి వెళ్ళాడు, ఆ పుష్పాన్ని చూశాడు, అది లేదు, అక్కడ లేదు. వెంటనే ఆ డే డ్యూటీలో ఉండేవాని దగ్గరికి వెళ్ళాడు, పగల డ్యూటీలో ఉండేవాని దగ్గరికి వెళ్ళి, నీకు బుద్ధి లేదా? నీకు ఎన్నిసార్లు చెప్పానో దాన్ని జాగ్రత్తగా చూడమని, ఎందుకని అది తెంపబడింది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సరిగా కాపలాగా అయ్యటలేదు అని కోపగించుకుంటాడు. కోపగించుకున్నప్పుడు ఈ 2వ వ్యక్తి తోటమాలి అంటాడు, ఎందుకంత కోపగించుకుంటున్నావు అంటే, మరి అది ఎవరు తెంపకెళ్లకుండా జాగ్రత్తగా కాపాడమన్నాను కదా, దాన్ని ఎందుకు అశ్రద్ధ చేశావంటే, దాన్ని తెంపకెళ్లాల్సిన వాళ్ళు తెంపికెళ్ళారు అన్నాడు. ఎవరు తెంపారు అని కోపంగా అడిగాడు. అప్పుడు ఇతను చెప్పాడు, దాని యజమానుడు అని. నువ్వు తోటమాలివేరా బాబు? నేను తోటమాలినే. తోట యజమానుడు జమీందారుగా, నీళ్లు పోసేంత వరకే నీ పని. తోట ఆయనది, అందులో ప్రతి మొక్క ఆయనది, దానికి పూసే ప్రతి పుష్పము ఆయనది. కాబట్టి ఆయనకి లేదా అధికారం, తెంచుకెళ్ళే అధికారం? ఎందుకు తెంచావు అనే ప్రశ్న వేయటానికి అవకాశం లేదు మనకి. అలాగే ఒక తల్లికి ఒక బిడ్డ పుడితే, ఒక చెల్లికి ఒక అన్న ఉంటే, ఒక అన్నకు ఒక చెల్లి ఉంటే, ఒక భర్తకు ఒక భార్య ఉంటే, ఒక భార్యకు ఒక భర్త ఉంటే, ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటే, ఒక బిడ్డకు ఒక తల్లి ఉంటే, ఈ బంధాలు, మనకున్న అనుబంధాలు, ఈ బంధాలలో మనం పెట్టుకున్నటువంటి లింకులన్నీ కూడా మనకి దేవుని వలన అనుగ్రహించబడినవే. ఆయన సమయం ఉన్నంత వరకు వాటిని ఉంచుతాడు. సమయం అయిపోయినప్పుడు ఏ పుష్పం ఇష్టమైతే దాన్ని తీసుకొని పోతాడు. నా బిడ్డను ఎందుకు తీసుకెళ్ళావు, మా అక్కను ఎందుకు తీసుకెళ్ళావు, మా అన్నను ఎందుకు తీసుకెళ్ళావు, నా తల్లిని ఎందుకు తీసుకెళ్ళావు, నా తండ్రిని ఎందుకు తీసుకెళ్ళావు అడగటానికి లేదో. అడుగుతాడు. ఒకవేళ నువ్వు అడిగితే, మా అన్నను ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నావు, నువ్వేమన్నా సృష్టించావా మీ అన్నని? మా చెల్లిని ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నావు, నువ్వేమన్నా సృష్టించావా? మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నావు, మీ అమ్మని ఏమన్నా నువ్వు చేశావా? మా నాయన్ని ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నావు, ఆయన్ని ఏమన్నా చేశావా? నా బిడ్డని ఎందుకు తీసుకెళ్ళావు దేవుడా అని అడుగుతున్నావు, నువ్వేమన్నా క్రియేట్ చేశావా, సృష్టించావా? నీ కడుపున వాడిని వేసింది నేను, ఇంతకాలం పెంచి పోషించింది నేను,
వాడిని కాచుకుంది నేను, సమయం ఆసన్నమైనప్పుడు తీసుకునే హక్కు నాకుంది. మీరు జస్ట్ నీళ్లు పోసేవాళ్లే. అందరు చెప్పండి, మన పనేంది? ఎన్ని బంధాలన్నా ఉన్నాయి బాబు మనకి. ఈ బంధాలన్నిట్లో మన పనేంది? నీళ్లు పోసే తోటమాలులమే మనం. ఆ పుష్పాన్ని అక్కడ ఉంచాలన్నా తీసుకెళ్లాలన్నా ఎవరి చిత్తం? ఏంది ఎవరు మూలగరు? అందుకేనే ఆయన ఆ పాట పాడింది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవునికి మహిమ. పిల్లరా, పాయింటే కదా. కాబట్టి ఇలా ఎందుకు చేశావు నాయనా అని అడిగే దమ్ము నీకు ఎక్కడుంది? ఆ లైసెన్స్ ఎవరిచ్చారు అసలు నీకు? ఎక్కువ మాట్లాడావు అనుకో ఏమంటాడో తెలుసా? నోరు మీ ఎక్కువ ఆర్గ్యూ చేసావంటే నిన్ను కూడా తీసేస్తా అంట. ఎందుకు తీసేస్తావు ఏంటంటే నువ్వు కూడా నా సొత్తే వెర్రిమోహం అంట. మీ అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా, తల్లి కాదు, కొడుకు కాదు, బిడ్డ కాదు, అవసరమైతే నిన్ను కూడా తీసేస్తా. ఎక్కువ మాట్లాడేవాడు, నోరు మూసుకొని ఉండు. వస్తువు నాది, నువ్వేం చేసావు అంటాడు. కాదనగలవా? అనలేవు. కాబట్టి భక్తి పరులైన వారు తీసుకొని పోబడుతున్నారు అంటే ఆ పుష్పం యజమానుడికి నచ్చింది, ఇక చాలు, ఇక వచ్చేసేమని తెంచుకొని వెళ్ళిపోయాడు. ఇక వేరే ఆర్గ్యుమెంట్ లేదంతే. ఎందుకిలా అనే పాట ఒకటి ఈ కారణం చేతనే పాడుకున్నారట. దేవునికి మహిమ. కాబట్టి ఏ విధంగా కూడా మనం ఆయనను ప్రశ్నించేదానికి లేదు. ఇది భక్తుల విషయంలో చెప్తున్నా. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే, అది చిన్న ప్రాయములో వెళ్ళిన వాళ్ళ సంగతి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. యవనులు ఎందుకు నిద్రిస్తారు అని ఫస్ట్ దేవుని బిడ్డల దగ్గర నుంచి మొదలు పెట్టా. ఓకే, ఇప్పుడు తర్వాత భక్తిపరులైన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు ఎందుకు చిన్న ప్రాయములోనే వెళ్ళిపోతారు అంటే బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, యేసు ప్రభు నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, సంఘ సభ్యుడుగా ఉన్నాడు. సంఘంలోకి వచ్చేమో భక్తుల్లా కనపడుతున్నాడు, ఇంటికి వెళ్ళేమో భయంకరమైన పాపం చేస్తున్నాడు. అన్యజనులలో కూడా జరగటానికి ఇష్టపడనటువంటి జారత్వము ఇతడు చేస్తున్నాడు. ఈ అబ్బాయి యవనస్తుడు చర్చిలోనేమో భక్తిపరుడుగా ఉన్నాడు, ఇంటికి వెళ్ళేమో అసహ్యమైన కార్యం చేస్తున్నాడు. చర్చిలో వచ్చేమో సంఘ సభ్యుడిగా కొనసాగుతున్నాడు, పరిశుద్ధ ప్రభు బలలో చేయేస్తున్నాడు, మారు మనసు పొందట్లా, ప్రజలందరికీ తెలిసేట్లు, అందరికీ విదితం అయ్యేటట్లు విచ్చలవిడిగా ఒక పాపం చేస్తున్నాడు. ఇంటికి పోయి అక్కడే రాసుంది, అది నేనేం విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సంఘ సభ్యుడిగా మళ్ళా కొనసాగుతున్నాడు, ఇంటికి వెళ్ళాము ఆ పని చేస్తున్నాడు, ప్రజలందరికీ పబ్లిక్ అయిపోయింది. కనీసం పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, దిద్దుకుంటాడేమో అని చూశాడు కానీ దిద్దుకోను లేదు. అదే తంతులో కొనసాగుతున్నాడు. ఆహా, నేను ఇట్లా కొనసాగుతున్నా, నాకేం కావటం లేదు కదా అని దేవుడు దీన్ని దీవించాడేమో అనుకున్నాడు ఉంటాడు. నాకు తెలిసి వాడు తిక్కలోడు. దేవుడు దీన్ని ఆమోదించాడేమో అనుకొని ఉంటాడు. కొంతమంది పాపములో కొనసాగుతూ వాళ్ళకి ఏమీ కాకపోవుట చూచినప్పుడు వారు ఏమనుకుందురంటే, నేను ఈ పాపము చేయుచున్నందున నాకు వాస్తవంగా ఏదో ఒకటి పనిష్మెంట్ రావాలి, నాకు ఏ పనిష్మెంట్ రాకుండా నేను క్షేమంగా ఉన్నాను అంటే ప్రభు పెద్ద హృదయంతో నన్ను అర్థం చేసుకుని నాకు దీవెన ఇస్తున్నాడు, నన్ను ఈ విషయంలో పట్టిడిశాడులే, నన్ను వదిలేశాడు అని కొంతమంది భ్రమపడతారు. పిల్లరా,
నువ్వు పాపంలో కొనసాగుతున్నా, మారు మనసు పొందకుండా అందులోనే వర్ధిల్లుతున్నా, ఎందులో పాపంలో స్థిరపడిపోయి ఇటు దేవుని దగ్గర అటు పాపంలోనూ కలిసి చలామణి అవుతున్నా, దేవుడు నీకు ఏ పనిష్మెంటు ఇవ్వని కారణం ఏమిటి అంటే 2 కారణాలు ఉండుండొచ్చు. మొట్టమొదటిది, మారు మనసు పొందుటకు నీకు ఒక సమయాన్ని దేవుడు ఇచ్చి ఉండవచ్చు. ఇది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం అనుకుంటాను, నా జ్ఞాపకం సరైతే. యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని చెప్పి మారు మనసు పొందుటకు దానికి టైం ఇచ్చి తిని గాని అది మారు మనసు పొందలేదన్నాడు. మారు మనసు పొందటానికి ఇచ్చిన సమయముని కొంతమంది తాము చేసే పాపమును దేవుడు ఆమోదించి ముద్ర వేసినట్టుగా ఫీల్ అయ్యి తేడాబడే అవకాశం ఉంది. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నవాడు కూడా కొరింథు సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. ఇంటికెళ్ళేమో భయంకరమైన జారత్వ పాపం చేస్తున్నాడు. ఈ పాపంలో కొనసాగుతూ కూడా తనకేమాత్రం మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, భీతి లేకుండా ఉంటే ఈ న్యూస్ పౌలు గారికి తెలిసింది. తెలిసి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? మీ సంఘములో ఇలాంటి వాడు ఉన్నాడనే వార్త నా దాకా వచ్చింది. ఏం మీకు బుద్ధి లేదా? ఇట్లాంటి పని చేస్తున్నోడికి బుద్ధి చెప్పి ఎవరా ఇంత నీచంగా తయారయ్యావు? ఈ విషయం బయటకు కూడా వచ్చింది. ఇంత దారుణంగా బరి తెగించి నువ్వు తప్పు చేస్తున్నావు. సంఘమునకు ఎంత అవమానం, ప్రభువుకి ఎంత అవమానం. ఇట్టి చర్య నువ్వు చెయ్యరాదు. నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే సంఘములో నుండి నెట్టివేయబడతావని ఎందుకు మీరు వాడిని గద్దించలేదని పాయింట్అవుట్ చేశాడు పౌలు. చేసేమన్నాడో తెలుసా? నేను ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే నేను ఇలా చేసేవాడిని, ఇలాంటి కార్యము చేసేవాడు ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు వాడి శరీరము చచ్చుటకై వాని సాతానుకు అప్పజెప్పేవాడిని అన్నాడు. ఆ మాట ఉందా లేదా చూసుకోండి. అంటే ఈ పని చేసిన వాడికి రక్షణ ఉందా? ఉంది. ఏం జరిగితే ఉంది? వాడి శరీరం నశిస్తే ఉంది. సింపుల్గా మీకు అర్థం కావాలంటే నేను చెప్తా, ఈజీగా చెప్తా. వీడండి మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, దేవుని బిడ్డగా నడుస్తున్నాడు. నడుస్తూ మరి ఎట్లా బలహీనపడ్డాడో, మొత్తానికి అక్రమ సంబంధానికి అలవాటు పడ్డాడు. అలవాటు పడి దాని విషయంలో చాలా బరి తెగించాడు. సంఘానికి అవమానం వస్తుంది, ప్రభునామానికి దూషణ వస్తుంది అని వీడికి తెలిసి కూడా అందులోనే కొనసాగుతున్నాడు. మారు మనసు పొందలా, పశ్చాత్తాపడలా, ఆ పాపాన్ని విడిచిపెట్టలా. సరే, పోయి పడితే పడ్డాడా బురదలో, అందులోనన్నా స్థిరపడ్డాడా? ఆదివారం రాగానే మళ్ళా మందిరానికి వస్తున్నాడు. మందిరానికి వచ్చి మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధులతో కలిసి ప్రేమ విందులో పాల్గొంటున్నాడు. ఇంకా అన్ని తంతులు మామూలుగానే కొనసాగుతున్నాడు. అటు దేవుడు ఆలోచించాడు అన్నమాట. ఆలోచిస్తున్నాడు ఏమని అంటే, వీడటు పాపంలోనూ స్థిరపడట్లా, పోనీ దాన్ని వదిలిపెట్టి నాలోనూ స్థిరపడట్లా. ఆదివారం ఏమో నేను కావాలంటున్నాడు, మిగిలిన రోజులేమో పాపం కావాలంటున్నాడు. వీడు అటు ఇటు కాకుండా ఉన్నాడు అని ప్రేమగల దేవుడు ఏం చేస్తాడంటే వాక్యము చేత గద్దిస్తాడు. నువ్వు మారు మనసు పొందు, సరిదిద్దుకో, అది నీకు తగదు అని చెప్పిస్తాడు ఉపదేశాల ద్వారా. స్టార్టింగ్లో కొద్ది గొప్ప పశ్చాత్తాపడ్డా ఈ పదే ఈ ఉపదేశాలు విని, ఈ గద్దింపులు విని మొద్దుబారిపోయి ఏముందిలే అని దులిపేసుకోవటం అలవాటైపోద్ది. ఈ విధంగా ఇటు పాపంలో కొనసాగుతున్నాడు, మళ్ళీ భక్తికి వస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని పద్ధతి చెప్తున్నా, వీడి ఆత్మేమో విమోచింపబడింది. ఆ విమోచింపబడ్డోడు జీవించాల్సిన పరిశుద్ధ జీవితమేమో వీడు జీవించట్లా, మళ్ళా బురదలోకి పోతున్నాడు. అలాగని ఇక పోనీలే అని వదిలేశానా, ఇక పూర్తిగా వీడు ఆత్మ కూడా నశించిపోయే అవకాశం ఉంది. అంటే పాపం ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. కాబట్టి ఇంకా వీడిని భూమి మీద ఉంచితే పూర్తిగా ఆత్మ కూడా నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఆ శరీరం, ఆ బలహీనమైన శరీరాన్ని తీసేశాను అనుకో, పోనీ ఏదో ప్లాట్ఫామ్ గార్డ్ లాగా అయినా బతుకుతాడు కదా నిత్యత్వంలో, నరకానికి పోకుండా.
కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే చిన్నగా బలహీనతను అనుమతిస్తాడు. ఈ బలహీనత పెడతాడండి, అనుమతిస్తాడు. ఈ బలహీనత వచ్చినప్పుడు వీడు పశ్చాత్తాపడి నేను చేసే బుద్ధి తక్కువ పనులకి నాకు ఈ రోగం కనపడుతుంది, ఈ బలహీనత కనపడుతుంది, ఇకనన్నా నేను మారు మనసు పొందాలని దిద్దుకుని పశ్చాత్తాపుడైతే సరే. ఒక్కొక్కడు పశ్చాత్తాపడడు. అంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా అందుకని వచ్చిందిలే అనొచ్చు అని మళ్ళా భక్తే మళ్ళా పాపమే. అప్పుడు ఏం చేస్తాడంటే దానికి ప్రమోషన్ ఇస్తాడు. దేనికి? బలహీనతకి ప్రమోషన్ ఇచ్చి ఒక దీర్ఘ వ్యాధి కింద దాన్ని మారుస్తాడు. కనీసం ఈ భయముతోనైనా వీడికి మళ్ళా దాని జోలికి పోకుండా కట్టడవుతాడేమో. అయినా సరే వాడు దాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మళ్ళా ఏదో నాకు కొన్ని లోపాల వల్ల ఇలాగొచ్చింది, ఇది శరీర సంబంధమైనటువంటి బలహీనతల వల్ల, ఏదో కొన్ని అజాగ్రత్తల వల్ల, తినటం వల్ల, లేకపోతే నిద్రలేమి వల్ల, లేకపోతే ఓవర్గా ఆలోచన చేయటం వల్ల, ఏదో లాజిక్లు చెప్పుకుంటారు కదా, నాకు అందుకు వచ్చి ఉంటుంది రోగం, ఇందుకు వచ్చి ఉంటుంది రోగం అని. ఇట్లాగా ఈ బలహీనతలకు వేరే విషయాలు చెప్పుకుంటూ మళ్ళా పాపంలో కొనసాగుతూ మళ్ళా ప్రభువు కావాలి, పాపం కావాలంటే ఇక దేవుడు చేసేది లేక పాపం వీడికి ఎన్ని రకాల సిగ్నల్స్ ఇచ్చినా వీడికి అర్థం కావటం లేదు. ఇంకా వీడిని ఉంచానంటే పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది. ఎందుకు పాపం, ఆ శరీరమే కదా వాడిని ఇబ్బంది పెడుతుంది, తీసేస్తే పోయిద్దని ఇంకొచ్చే బేట అంటాడు. అప్పుడు ఇక మనం పెట్టి తీసుకొని పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పింది వాస్తవంగా 2 రెఫరెన్సుల్లో మీకు లేఖనం చూపిస్తా. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు వాని శరీరేచ్ఛలు నశించుటకై, పుట్నోట్లో శరీరము నశించుటకై. వాని ఆత్మ రక్షింపబడిద్ది. ఎప్పుడు రక్షింపబడిద్ది అంటే ముందు వాడి శరీరం నశిస్తే అప్పుడు రక్షించబడిద్ది. అందుకే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట అన్నాడు. చూడు, తొందరగా బైబిల్ చూడు. ఇందువల్లనే మీలో అనేకులు ఎందువలన? పాపంలో కొనసాగుతూ ఆదివారం రాగానే మారు మనసు పశ్చాత్తాపం లేకుండా పరిశుద్ధులు అందరితో కలిసి ప్రభు బల్లలో చేయేస్తున్నాడు. మాత్ర వేసుకున్నట్టు నోట్లో వేసుకొని మాత్రం మింగటానికి నీళ్లు పోసుకుంటామే, అట్లాగా ప్రభు శరీరం నోట్లో వేసుకొని ప్రభు యొక్క రక్తముగా చెప్పబడుతున్న దాన్ని తీసుకొని నోట్లో పోసేసుకుంటున్నాడు. ఇంత ఫీలింగ్ కూడా లేదు. కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును ఎవడు తినునో, అయోగ్యముగా ఆయన రక్తమును ఎవడు త్రాగునో అతడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. దాన్ని తీసుకునేవాడు ప్రభు యొక్క శరీరమనియు ఆయన రక్తమనియు వివేచించి తీసుకోవాలి. వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు, అంటే చనిపోతున్నారు అన్నాడు. ఏ కారణం చేత? అయోగ్యముగా ప్రభు బల్లలో చెయ్యి వేయటం చేత. అయోగ్యముగా చెయ్యి వేయటం అంటే ఏమిటి? బల్లకు యోగ్యులంగా ఎప్పుడు మారుతామంటే 2 కారణాలు మనలో జరిగినప్పుడు. మొదటిది, మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా మొదటి అర్హత పొందుతాం. 2వ అర్హత ఏంటంటే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మన దైనందిన జీవితంలో ఉన్న లోపాలు, పొరపాట్లు, బలహీనతలు ప్రభు ముందు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఇక మారు మనస్సు పొంది ప్రభువా ఇక విడిచిపెడుతున్నానని పశ్చాత్తాప్తులమై మన చెడుగును మనం అసహించుకొని భయము కలిగి బల్లను సమీపించుట 2వ యోగ్యత. అసలు ఈ ఫీలింగే లేకుండా ఇది ఇదే అది అదే అన్నట్లు చెయ్యి వేస్తే వాడు అయోగ్యముగా చేయేస్తున్నాడు. తమ్ముడు, అర్థమైందా? కాబట్టి ఏమవుతున్నాడు? ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది. ఎందుకు? శరీరమును అధిగమించలేకపోతున్న కారణం చేత ఇక శరీరం నశించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద వయో పరిమితి లేదు ప్రియులారా. ముసలోళ్ళకి మాత్రమే ఇది వర్తించటం కాదు. అయోగ్యముగా ప్రభు యొక్క బలలో చెయ్యి వేయుట ద్వారా, వివేచన లేకుండా తిని త్రాగుట ద్వారా, ఒక పక్క సంఘములో దేవుని బిడ్డగా కొనసాగుతూ పరిశుద్ధుల ప్రేమ విందులో కొనసాగుతూనే మరో పక్క భయంకరంగా దేవ వ్యతిరేకమైన క్రియలు చేసి అతడు తేడా మార్గంలో ప్రయాణం చేస్తున్న కారణం చేత యవన ప్రాయం అయినప్పటికీ నీ కూడా ఆకస్మిక మరణం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు యవనులు ఎందుకు కన్ను మూస్తారన్న పాయింట్స్లో మొట్టమొదటిది
ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేయాలనుకున్న పని సంపూర్తి అయినప్పుడు, ఆ వ్యక్తిలో ప్రభు అనుకున్న కార్యం సంపూర్తి అయినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీసేసుకునే అవకాశం ఉంది అని ఒక రీజన్ చెప్పాను. ఏమయ్యా, ఆ లైవ్లో ఉన్నోళ్ళు చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నోళ్ళకి ఓకే, అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. సంతోషం. రెండవ రీజన్ ఏం చెప్పాను? దేవుని బిడ్డలై ఉండి యవన ప్రాయంలో ఎందుకు కన్ను మూస్తారు అంటే ఇది కారణం. ఏది కారణం? అయోగ్యముగా ప్రభు బల్లను సమీపించుట. అందుకే ప్రభు బల్ల కార్యక్రమం చాలా సీరియస్గా చేయాలి, మేజర్గా చేయాలి, దానికి స్పెషల్ ప్రయారిటీ ఇవ్వాలి. అది కూడా నేను జాగ్రత్త చెప్తా ఉంటాను. భద్రం, అయోగ్యంగా చేయి వేయకండి, ఒప్పుకోండి, మారు మనసు పొందండి, చెడుగును విడిచిపెట్టండి, పశ్చాత్తాప్తులే బలను సమీపించండి. అలాగ నువ్వు అది తీసుకున్నట్లయితే నీకు అది ఆశీర్వాద కారణం అవుతుంది, నిత్య జీవానికి కారణం అవుతుంది. ప్రభు చిత్తం అయితే నీకు ఆల్రెడీ ఉన్న బలహీనతలో కూడా స్వస్థత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక శరీరంలో లేని రోగాన్ని పుట్టించగలిగిన శక్తి ఉన్న ప్రభు శరీర రక్తాలకు ఆల్రెడీ నువ్వు యోగ్యుడివై ఉంటే ఉన్న రోగాన్ని తీసేసే శక్తి ఉండదా? ఆమె ఆయన చెంగును ముట్టిన మాత్రము బాగుపడదును అనుకుని ముట్టిన తర్వాత ఏమయ్యాను? బాగుపడెను. 12 సంవత్సరాల జబ్బు తగ్గిపోయాను. కాబట్టి యోగ్యముగా చెయ్యి వేసి ప్రభు ఎదుట జాగ్రత్తగా నడుచుకున్న వాడికి ఉన్న రోగాలు కూడా తీసేసే శక్తి అందులో ఉంది. అయోగ్యముగా ఏ భయం లేకుండా నిర్భీతిగా నిర్భయంగా చెయ్యి వేసి ఇష్టారాజ్యంగా జీవించే వ్యక్తిని దెబ్బతీసే శక్తి కూడా దానిలో ఉంది. ఈ కారణం చేత యవనులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 2. 3, కొన్నిసార్లు కొంతమంది మరణాలు మనం అనుకుంటాం ఇలా ఎందుకు జరిగింది అని, కానీ వాటి వెనక ఊహించని విషయాలు కొన్ని దాచబడి ఉంటాయి. ఉదాహరణకి ఇది ఇంకొక టైప్ అన్నమాట. యవనులు చనిపోవటం వెనక 3వ కారణం చెప్తున్నాను, వినండి. ఇది నా లైఫ్లో జరిగింది. మా సోదరి, అంతకుముందు నేను బహు విగ్రహారాధికుడుగా ఉన్నాను. చాలా వరకు ఒక హైందవ సంప్రదాయములో ఎంత నిష్ఠాగరిష్టతతో భక్తి చేస్తారో ఆ రేంజ్లో అట్టడుగు స్థాయి వరకు చేశాను. ఏ మాత్రం కూడా నేను యేసు వైపు తిరిగే అవకాశం లేదు. కానీ దాదాపు 27 సంవత్సరాల వయస్సులోనే నా సోదరి కన్ను మూయటం అనేది జరిగింది. ఆమె మరణం 2002వ సంవత్సరం నాకు తీరని విషాదాన్ని మిగిల్చిన మాట ఎంత వాస్తవమో, 2002వ సంవత్సరం నా చరిత్ర మొత్తంలో మరచిపోలేని సంవత్సరంగా మారింది కూడా అంతే వాస్తవం. నాకెంతో ఇష్టమైన నా అక్కను కోల్పోయిన మాట నిజమే, అంతకంటే శ్రేష్టమైన జీవము గల దేవుణ్ణి పొందుకున్న మాట కూడా నిజమే. ఇప్పుడు 2002 నాకు ప్లస్సా మైనస్సా? ఒకసారి ఆలోచించండి. అమ్మాయి కోల్పోయాను, అక్కను కోల్పోయాను, అది ఒక రకంగా నాకు నష్టంగా కనపడుతుంది. కానీ జీవము గల దేవుణ్ణి పొందగలిగాను, అది నాకు లాభకరమైంది. ఇప్పుడు ఈ మాట కూడా వినండి. నేను మార్పు చెందాలి, నేను మార్పు చెంది సువార్త ప్రకటించాలి, నేను సువార్త ప్రకటించడం ద్వారా అనేక ఆత్మల రక్షణ కార్యం అనేది జరగాలి. ఇది ఆయన ప్రణాళిక. ఇప్పుడు అనేక మంది నా ద్వారా, ఉదాహరణకి కొంతమంది రక్షించబడ్డారు అనుకుందాం. ఇప్పటి వరకు ఇంచుమించు 25,000 ఆత్మల్ని రక్షించుకున్నాం అనుకుందాం. తుక్కు ధూళి ఒక 5 తీసేసిన ఒక 20 అన్న చేరే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు ఇన్ని ఆత్మలు ఎవరి ప్రకటనతో క్యాచ్ అవ్వాల్సిన నిర్ణయం ఉంది దేవుని ఎదుట? నేను చేంజ్ అవ్వాలి, అవునా? ఇప్పుడు నేను మారాలంటే తప్పదు, నా ఫ్యామిలీలో ఒక వ్యక్తి తన స్థానాన్ని ఖాళీ చేయాలి. ఇక్కడ అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగే అవకాశం ఉంటే దానికోసం అవసరమైతే ఒక ఆత్మను తన దగ్గరకు తీసుకునే అవకాశం దేవుడు ఉపయోగించే ఛాన్స్ ఉంది అనేది నా లైఫ్ను బట్టి చెబుతున్నా. మళ్ళీ దీనికి మీరు వేరే అర్థాలుగా ఊహించుకొని వేరే రకంగా వెళ్ళొద్దు. ఇంకో కోణంలో చెప్పాలంటే ఒక స్టెఫను హతసాక్షి అయిన స్థానే ఒక పౌలు లేచినట్టు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫను సువార్త ప్రకటిస్తూ హతసాక్షి అయినాడు. మరి ఆయన
ఆయన చంపబడుతున్నప్పుడు ఆ చంపటానికి వెళ్ళిన వాళ్ళ వస్త్రాలకు కాపలా ఉండి తన అధికార ముద్రను ఆమోదించినటువంటి సౌలు అనేవాడు తర్వాత స్టెఫను కంటే కూడా గొప్పవాడే దేవుని పనులు జరిగించి మరి సంఘానికి అద్భుతమైనటువంటి పునాదులను వేసినాడు. శ్రేష్టమైన శిల్పకారుని వలె, నేర్పరైన శిల్పకారుని వలె. ఓకే, ఇది స్టెఫను మరణానంతరం జరిగిన ఘట్టం. లేఖనంలో చూస్తే అది నా వ్యక్తిగత జీవితంలో వచ్చేటప్పటికి అనేక మంది రక్షణ దేవుడు నాకు అప్పజెప్పి ఉంటే నా మార్పు ఆమె మరణంతో ముడిపడి ఉంది. అది జరగనట్లయితే నేను టర్న్ అయ్యేవాడిని కాదు. నేను టర్న్ కాకపోతే ఈ పని జరిగేది కాదు. కాబట్టి కొన్నిసార్లు మనకు మైనస్గా అనిపించినవి కూడా దేవుని ప్రణాళికలో అవి మనకు అన్ని ప్లస్లే. ఇక అక్క విషయంలోకి వచ్చేటప్పటికి ఆమె నరకానికి పోయిందని నేను అనుకోనను. ఎందుకంటే విగ్రహారాధనలో ఉన్నప్పటికీ మనస్సాక్షిని అనుసరించి బ్రతికారు. తమకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికినటువంటి వారికి అవకాశం ఇవ్వబడింది. ఏది ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందించబడే ఛాన్స్ ఉందనేది మనకి 2 రిఫరెన్సులు బైబిల్లో రాయబడి ఉన్నాయి కనుక వాటిని బట్టి నేను అలా అనుకుంటున్నా, ఆమె కూడా దేవుడు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అని. సువార్త వినకుండా వెళ్ళినటువంటి వారికి, మనస్సాక్షిని అనుసరించి బ్రతికిన వారికి ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ వినిపించే ఛాన్స్ ఉంది. ఇది పేతురు పత్రికలో మనకి 3:19 సాక్ష్యం ఉంది. ఓకేనా, అది సంగతి. తర్వాత 4:6 కూడా మృతులకు కూడా సువార్త ప్రకటింపబడిందనే వచనం అందులో ఉంది కనుక ఈ రెండింటిని ఆధారం చేసుకుని ఈ మాట మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మరణం ఎందుకు జరిగింది? కొంతమంది మార్పు, కొంతమంది రక్షణ దాంతో ముడిపడి ఉన్నందున ఆ వ్యక్తిని దేవుడు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు ఆమె కడుపున పుట్టిన 3 కూడా తన సేవకులుగా దేవుడు ప్రతిష్ఠ చేశాడు. ఒకటేమో తోడబుట్టిన వానిగా నేను దేవుని వైపు త్రెప్పబడ్డాను. తర్వాత ఆమె సంతానము కూడా ఈరోజు దేవుని పాత్రలు అయ్యారు. వాళ్ళే అశోకుడు, అజయ్, తర్వాత మన పాస్టర్ రవి పాస్టర్ గారి వైఫ్ రేణు, 3 దేవుని సేవ చేస్తూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది 3వ కారణం. ఏ ప్రాయంలో పోయిందామె? 27 సంవత్సరాలు. వృద్ధురాలా, నడి వయస్కురాలా, యవనురాలా? అది లెక్క అంతే. 27, 28 లోపే, ఇంకెక్కువ ఉండదు. ఇదొక కారణం యవనుల మరణానికి. ఇకపోతే 4వ కారణం చెప్తున్నాను చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయుట. ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక్కసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 17వ వచనమా? రైట్, చదువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. అద్దుకో, దాన్ని బ్రాకెట్ చేసుకొని అండర్లైన్ చేయండి ఆ మాటల్ని. రిఫరెన్స్ అందులో వేయొచ్చు కదా, స్క్రీన్ మీద చూస్తారు కదా. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదు అన్నాడు. ఇది 4వ కారణం కదా, రాసుకుంటున్నారా వరుసగా? 4వ కారణం అధికంగా దుర్మార్గపు పనులు చేయటం. మనం భూమి మీద జీవించే జీవితంలో ఇందాక ఒక విషయం నేను మీతో మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పాను, 2వది మిస్ అయ్యాను. అదేంటంటే ఒక వ్యక్తి తప్పు చేస్తూ కూడా క్షేమంగా బ్రతుకుతూ ఉన్నాడు అంటే 2 కారణాలు. దేవుడు అతన్ని విడిచిపెట్టడానికి 2 కారణాలు. మొట్టమొదటిది, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చి ఉండవచ్చు, లేదా అసలు పేజీ చించాలనుకున్నా కూడా మౌనంగా ఉంటాడు దేవుడు. అసలు టోటల్గా పేజీ చించేయాలనుకున్నా కూడా ఈ మనిషి ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఏ శిక్ష విధించకుండా మౌనంగా ఉంటాడు. ఉదాహరణకి, ఏలీ కుమారులను యెహోవా చంపనుద్దేశించెను గనుక వాళ్లకు నొప్పి తగలకుండా ఉంచాడు. ఎన్నో పనులు చేస్తున్నారు, అడ్డదిడ్డంగా బ్రతుకుతున్నారు, నాకేం కావటం లేదులే అనుకుంటున్నారు. అనుకోని సడన్గా ఒకరోజు చచ్చిపోయారు ఇద్దరు. సొదొమ గొమొర్రాలకు కూడా ఏ నొప్పి తగలకుండా దేవుడు వాళ్ళు ఎట్లా పడితే అట్లా విచ్చలవిడి పాపం చేస్తున్న మౌనంగా ఉన్నాడు.
మౌనంగా ఉంటే దేవుడు దీవించి ఆమోదించాడు అనుకోవాలా పాపాన్ని? నో. మారు మనసు పొందడానికి టైం ఇచ్చి ఉండొచ్చు, లేదా అసలు మొత్తంగా పేజీ చించాలని కూడా అనుకున్నా కూడా మౌనంగా ఉంటాడు దేవుడు. మారు మనసుకు సమయం ఇచ్చినట్టు తెలుసుకొని మారు మనసు పొందితే సరే. లేదు దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు, పెద్ద మనసుతో నాకు ఆమోదం తెలిపాడులే. అసలు లేకపోతే అసలు నేను ఇంత పాపం చేసి కూడా అసలు ఎట్లా బతికుండటం సాధ్యం కాదు, కానీ నన్ను అర్థం చేసుకున్నాడు ప్రభు. కొంతమంది అంటుంటారు పాపం, మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడికి అన్నీ తెలుసులే అన్నయ్య, దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు కూడా నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఏం పరిస్థితి? నేను విచ్చలవిడిగా జీవించడాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడట. కొంతమంది మాట్లాడతారు. నేను చెప్తున్నా, నిద్రలో కూడా దేవుడు పాపంతో రాజీ పడడమ్మా. నువ్వు ఎన్ని బాధల్లో ఉండు, ఎన్ని కష్టాలలో ఉండు, ఎన్ని కన్నీళ్లలో ఉండు, ఎంత వేదంలో ఉండు, ఎన్నిట్లో ఉన్నాను కనుక పాపం చేస్తా ప్రభా, కొంచెం అర్థం చేసుకో అంటే, సరేలే ఇన్ని ఉన్నాయి కదా, సరేలే అట్లయితే కానీ అని నిద్రలో కూడా ఒప్పుకోడు. పొరపాటును కూడా నేను చేసే తప్పు దేవుడు ఆమోదిస్తాడని భ్రమపడవద్దు. అది ఆయన తత్వానికి విరుద్ధం. రాజీ పడడు. సమయం ఇచ్చి ఉండొచ్చు మార్పుకి, లేదా అసలు మొత్తంగా చించేయాలని కూడా అనుకోని ఉండొచ్చు. ఇది కంప్లీట్గా. కాబట్టి తప్పు చేస్తున్నా మనం క్షేమంగా ఉన్నామంటే దేవుడు ఆమోదించి సంతకం పెట్టాడని ఫీల్ అవ్వద్దు. అందరికీ చెప్తున్నా, లైవ్లో వాళ్ళకు కూడా చెప్తున్నా. ఓకేనా? అయిపోయింది, దాన్ని కంప్లీట్ చేశా. ఇప్పుడు 4వ పాయింట్, అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు. ఈ అధిక దుర్మార్గపు క్రియలు అంటే కొన్నిసార్లు మనం సమాజాల్లో మనం గమనిస్తూ ఉంటాం. భయంకరమైన జీవితాల్లో ఉంటారు. దుర్మార్గం, ప్రేమ, జాలి, దయ, మమకారం ఏముండవు. మహాకాఠిన్యం చూపి ఇక ఏ విషయంలో కూడా న్యాయ ప్రవర్తన లేకుండా దుర్మార్గముగా జీవించేటువంటి వ్యక్తులు అల్పాయుష్కులు. వెంటనే తొందరలోనే, అతి చిన్న ప్రాయములోనే చనిపోతారని వాక్యం చెప్తుంది. వానికి నిర్ణయ కాలం దాకా ఉండరు, ముందే అయిపోతారు. 5వది బుద్ధిహీనముగా తిరుగుట. అవి రెండు ఒకదాని పక్కనే ఒకటే ఉంటాయి. ప్రసంగి 7:17లో అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, రెండు వేరు. దుర్మార్గపు క్రియలంటే తెలుసు కదా మీకు. మీరు కూడా అప్పుడప్పుడు మీ ప్రదేశాలలో ఉన్నటువంటి దుర్మార్గమైన వ్యక్తులను చూసి, వామ్ము వీడి దుర్మార్గం నాశనంగానో, వామ్ము వీడి మిడివేలంగోలో, వీడి బతకడమ్మా ఎక్కువ కాలం అని శాపాలు పెడుతుంటారు తెలుసా. అట్లా అన్నమాట. అంటే మీకు వాడుక భాష బాగా అర్థమవుతుందని ఈ పందాల్లో చెప్పా. ఓ స్తోత్రం చెప్పండి ప్రభువుకి, మీరు గట్టిగా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, నేను చూశాను కొంతమంది దుర్మార్గాలని. అంటే నేను పేపర్లో చదివాను, కొంతమంది జీవితాలు కూడా నేను చూశాను. ఒక సెంటర్లో భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. భర్త కళ్ళ ముందే భార్యను లాక్కొని పోయి పాడు చేసి వదిలేసి వెళ్ళిపోవటం దుర్మార్గం కదా? బతుకుతాడా వాడు? భర్త కళ్ళ ముందే భర్తను కొట్టి, మరో చోట ఎడారిలో పాపం భార్యాభర్త బండి మీద వెళ్తుంటే బండి ఆపి భర్తను కొట్టి పడేసి భార్యను తీసుకెళ్ళి పాడు చేసి కొంతమందిని చంపేసి, మరి ఎట్లా బతుకుతాడు వాడి? నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇట్లాంటి పాపాలు చేసేటువంటి వ్యక్తులు. నేను అందరినీ అబ్జర్వ్ చేశాను. కనీసం ఒక 5-6 చాలా స్పష్టంగా తెలుసు నాకు. ఒక్కడు కూడా కనీసం 40 ఏళ్ల దాకా బతకలేదు, 30 దాకా బతకలేదు. మొత్తం 30 లోపే అవుట్. కండబలం చూసుకుని ఎదురు లేదు నాకు అని అలాగా స్త్రీలను పాడు చేసి, కన్న తండ్రి ముందే తండ్రిని కొట్టి బిడ్డను లాక్కొని పోయి పాడు చేసి, దుర్మార్గపు పనులు. ధనం కొరకు అతి కిరాతకంగా హత్యలు చేసి, లేదా ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీర్ఘకాలం బ్రతకరు, మధ్యలో చనిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు. అంటే కొంచెంగా చేయమనే. అసలు దుర్మార్గం అనేది మొదలు పెడితే సర్వనాశనమే.
కాబట్టి దుర్మార్గపు క్రియలు మంచిది కాదు. 4. 5వది బుద్ధిహీనముగా తిరుగుట, అంటే అది కూడా చెప్తా. ఇప్పుడు ఒకడేం చేశాడంటే బైక్ మీద ఒకడిని నిలబెట్టారు. నిలబెడితే వాడు ఇలాగా పైకి జంప్ చేసి పల్టీ కొట్టి వెనక్కి నిలబడాలని. అది వీడియో కూడా వచ్చింది, అందరికి తెలుసు. పాపం ఇలా తిరగబట్టడానికి బైక్ వెనక నిలబడి అలాగ పైకి జంప్ చేశాడు, కానీ పూర్తిగా పల్టీ వేయలేకపోయాడు. ఇలాగ తల్లకిందులుగా ఈ మెడ పోయి, ఈ తల్లకిందులుగా పోయి అలాగ నేలకి గుద్దుకుంది, మెడ విరిగిపోయింది. అంతే, పైకి ఎత్తితే కోడి పిల్ల కానీ మెడ విరిగిపోయి వేలాడబడుతుంది, చచ్చిపోయాడు స్పాట్. కొంతమంది బుద్ధిహీనంగా అంటే చెప్తున్నాను, బైక్ మీద వెళ్ళేటప్పుడు బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవటం. అవునా? ఏం చేయటం? హెల్మెట్ పెట్టుకోవటం. హెల్మెట్ ఏముందిలే ఇక్కడ దాకేగా, ఇక్కడికి ఏం హెల్మెట్? మరీ ఎవడో చూసినట్టు ఆయన అయితే అసలు మరీ మహాభయం ఆయనకి, హెల్మెట్ డింగుమని పెడతాడు, ఇక్కడిక్కడ కూడా పగలబడి నవ్వుతారు. నవ్వే వాళ్ళంతా సోది బ్యాచే. ఇక్కడెక్కడ కూడా హెల్మెట్ పెడతాడు, ఆయన కదిలితే హెల్మెట్ వాడతాడు, హెల్మెట్ లేకుండా ఆడి గదలడు అని ఒకడిని చూసి ఎగతాళి చేసుకున్న వాళ్ళంతా కూడా బుద్ధిహీనులే. అది ఉపయోగించినోడే తెలివైనోడు లెక్క ప్రకారం. ఎందుకో తెలుసా? ఒకవేళ పొరపాటున కింద పడటం జరిగితే, తల ఒక్కటి భద్రంగా ఉంటే కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మళ్ళీ అతికేసుకోవచ్చు. తల పోయింది అనుకో, ఇక అంతే సంగతులు. ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది తల పగిలి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, 100లో 98 మంది వాళ్ళే. ఏమయ్యా? బుద్ధిహీనంగా తిరగటం అంటే ప్రయాణం పెట్టుకొని కూడా హెల్మెట్ని అశ్రద్ధ చేయటం ఒకటి. 2వది, ఒక నిర్ణయిత స్పీడ్లోనే ప్రయాణం చేయాలి. కొంతమంది మరి అది ఏమన్నది ప్రతాపమో లేకపోతే చూసేవాళ్ళు హీరోలాగా అనుకోవాలనుకోనో ఏమో అసలు అర్థం కాదు, కానీ బండి ఎక్కితే అని పోతాడు. ఒక్కోసారి మిడిమాలంగా ఎదురు వస్తూ ఉంటాను. నేను చెబుతాను, ఆయన తొందరగా పోవాలనుకుంటున్నాడు, పక్కకు రండి అంటాను. అన్న 2 అర్థాలు అంటారు, మరి నేను చెప్పింది అందులోనే ఉంది. అవునా? దీని మీద ఒక హాస్యం ఉంది మన క్రైస్తవ గీతాలలో. ఇంత స్పీడ్లో పోతే ఈ పాట, ఇంత స్పీడ్లో పోతే ఈ పాట, ఇంత స్పీడ్లో పోతే ఈ పాట అని నవ్వు పుట్టించే మాట, కానీ చాలా మంచి విషయం అది. 40 కిలోమీటర్ల స్పీడ్లో పోతే యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ, అది పాట. అట్లా కాకుండా 40 నుంచి 60లో ఈ పాట, ఇక 60 నుంచి 80లో నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సడన్గా బ్రేక్ వేయాలంటే 80 మీద వేస్తాడా? ఇంకా కొంతమంది మిడివేలంగా 100. ఇక 100 మీద పోయేవాడి పాట ఏంటంటే, ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్ని. పాట మారిపోయింది. అంటే 100 మీద 120 మీద వెళ్ళాలనుకున్నవాడు పాట ఏంటంటే చాలా స్పీడ్గా ఉన్నట్టుగానే వచ్చేస్తున్నాను ప్రభు. ఇక ఇది బుద్ధిహీనంగా వెళ్ళటం అన్నమాట. ఈ 2 పాటలు డేంజరే ప్రయాణంలో. ఏ పాటలు? ఉన్నా పాటు నేను వెళ్ళి, ఈ 2 డేంజరే. అంటే ఏంటి? ఈ స్పీడులు 2 డేంజరే. ఇబ్బందే లేదు, కొద్దిగా ఒక 5, 10, 15 నిమిషాలు తేడా, ఈ లోపే ప్రపంచం కొట్టుకొని పోయేదేం లేదు. కానీ కొంతమందికి బుద్ధిహీనత, వాడు కొంచెం క్రాస్ చేసి ముందుకు పోయాడంటే నేను పోవాల్సిందే. అట్లా క్రాస్ చేయబోయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చెప్పాడు బుద్ధిహీనంగా తిరగొద్దు. ఓకేనా? ఇప్పుడు వ్యాధి ఒకటి, తెగులు ఒకటి లైన్లోకి వచ్చింది, మాస్క్ పెట్టుకో, గ్లౌజులు వేసుకో, జాగ్రత్తగా ఉండంటే నేను అసలు అంటే మళ్ళీ అది కూడా బుద్ధిహీనత అయింది. అర్థమైందా? కాబట్టి మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం చేయాల్సిన పరిచర్య చేయాలి, చూపాల్సిన ప్రేమ చూపాలి. అంతేగాని అసలు నేను లెక్క చేయను అంటే ఇబ్బంది కదా,
అట్లాగే బుద్ధిహీనమైన పనులు చేసి కొంతమంది మధ్యలోనే వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బుద్ధిహీనముగా ప్రవర్తించకూడదు. భార్యాభర్త అరుచుకున్నారు. అరుచుకుంటే కూర్చొని ఆలోచించుకొని, నేను చస్తే కానీ వీడికి సిగ్గు రాదు, బుద్ధి రాదు అని పోయి కిరోసిన్ నెత్తిన పోసుకొని కాల్చుకుంది. సిగ్గు రాదు, బుద్ధి రాదు, రెండూ రావు, ఇంకో భార్య వచ్చిద్ది. ఆ సంగతి బుద్ధిహీనరాలకు తెలియాలి కదా. వాడేమన్నా దిగులు వేసుకొని ఏమన్నా చచ్చిపోతాడా? అమ్మాయి నువ్వు పోయావు, ఇక నేను బతుకుందని ఏమన్నా పోతాడా? దరిద్రం వదిలిపోయింది, మెంటల్ది చంపేసింది నన్ను ఇప్పటిదాకా అని ఓ 2 రోజులు ఏడుస్తాడు, బాధపడతాడు. 3వ రోజు లోపల ఒక రకమైన ఫీలింగు, ఏదో తెలియని ఒక ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఎవరున్నారు? నీ తలకాయ నా తలకాయ, అవునా? ఎవరున్నారు బాబు నువ్వు పోతే పోవడానికి? నువ్వు పురుషుడు అయినా స్త్రీ అయినా నువ్వు చస్తే బుద్ధి వచ్చిద్దా? నువ్వు చస్తే సిగ్గు వచ్చిద్దా? ఏమీ రాదు. అది నీ బుద్ధిహీనత. నువ్వు అలా అనుకుంటున్నావు. సాతాను మోసం చేస్తున్నాడు నిన్ను, అంతే. ఆ మోసాన్ని బట్టి అలాగ అయిపోతున్నావు నువ్వు. పొర్రపాటును కూడా అలా అనుకోవద్దు. ఎవ్వరికి ఇంత పశ్చాత్తాపం కూడా రాదు. కాబట్టి బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ. అది ఎన్నైనా ఇప్పటికి 5. 6వ కారణం కూడా చెప్తా. ద్వితీయోపదేశ కాండము వద్దులే, నిర్గమాకాండము 20వ అధ్యాయము తీసుకోండి, చూడండి. తల్లిదండ్రులను హింసించినటువంటి వ్యక్తులు సైతము మధ్యలోనే చనిపోతారని బైబిల్లో చెప్పింది. బైబిల్ గ్రంథం ఒక్కసారి ఓపెన్ చేసుకోండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం తీసుకోండి, 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్టు, నీ దేవుడైన యెహోవా నీ దేశములో, నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అది సన్మానించుమంటే రోజు వాళ్ళని కుర్చీల్లో కూర్చోబెట్టి శాలవ కప్పి దండలేయమని కాదు అర్థం. బైబుల్లో ఇలాగ ఉందిగమ్మా, రోజు మిమ్మల్ని సన్మానించమని ఉంది కదా అంటే రోజుకో దండ ఏడదేద్దాం వాళ్ళకి, చెరొక దండ అని కాదు అక్కడ అర్థం. సన్మానించుమంటే గౌరవించు, వాళ్ళని ప్రేమించు, వృద్ధాప్యమందు నీ ద్వారా వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగించు. వాళ్ళని టార్చర్ చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. నీ తల్లి నీ తండ్రి అబ్బా వీడిని ఎందుకు కన్నాము అని మనస్ఫూర్తిగా అనుకున్న నాడు నీకు ఆయుక్షీణత ప్రారంభమవుతుంది. ఇక నీ రోజులు తరిగిపోవటం మొదలు పెడతాయి. నీ తల్లిదండ్రుల యొక్క గుండె కోతకు నీవు కారణమైతే అల్పాయుష్కుడవై మధ్యలోనే చనిపోతావు. తల్లిదండ్రిని ప్రేమించి సన్మానించి వాళ్ళకు జరిగించాల్సిన న్యాయము నీవు జరిగించితివా, నీవు దీర్ఘాయుష్మంతుడవు. అలా జరిగించకపోతే రివర్స్ వేసుకోండి, అయిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. తల్లిదండ్రిని చూస్తే చక్కగా వాళ్ళని గౌరవిస్తే ఆదరిస్తే దీర్ఘాయుష్మంతుడు అంటే, అలా చేయకపోతే ఆ మాట సామెతల్లో ఉంది. తన తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. తన తల్లినైనను తండ్రినైనను హింసించు వాని కన్నులు లోయ కాకులు. అంటే దాని అర్థం చాలా మాటల్లో ఉంది. ఇదే మాట నూతన నిబంధనలో కూడా ఉంది. 2 సార్లు రెట్టించింది వాక్యం ఈ విషయాన్ని. ఒకసారి ఎఫెసీ పత్రిక తీసుకోండి, 6వ అధ్యాయం. అది చదివేసే 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివేయచ్చు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. బాబా తల్లిదండ్రిని ప్రేమించి వాళ్ళ మన్ననలు పొందితే, వాళ్లకు న్యాయం చేస్తే, వాళ్ళని ప్రేమించి గౌరవిస్తే 2 కలుగుతాయట. ఒకటి మేలు కలిగిద్దట, మేలు కలిగిద్ది. 2 దీర్ఘాయువు కలిగిద్ది. నిర్గమాలో ఒకటే చెప్పాడు దీర్ఘాయుష్మంతుడు వగున్నట్లు అని. ఇక్కడ ఎఫెసులో వచ్చేటప్పటికి 2 కలుగుతాయని చెప్పాడు. మేలు కలిగిద్ది అన్నాడు. ఏ విషయాలలో నీకు మేలు కలిగించాలని దేవుడు సంకల్పించాడో ఆ విషయాల్లో నీకు మేలు కలుగుతుంది.
రెండవది, నీ తల మీదికి దీర్ఘాయు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రిని టార్చర్ చేసేటువంటి పిల్లలకు ఆయు క్షీణత కలుగుతుంది. వాళ్ళు త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని వాక్యం చెప్తుంది. ఎన్నైనాయనా? 6 అయినాయా? ఇలాగా ఇప్పుడు మధ్యలో చనిపోయేటువంటి వ్యక్తులలో కొందరు ఈ తరగతికి చెందిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. తల్లిదండ్రుల్ని చిత్రవత చేసి, టార్చర్ చేసి, మీకు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రుల్ని నరకయాతన పెట్టిన వాళ్ళు, మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసు మీకు? మీలో తెలుసా? ఎవరికైనా తెలుసా? నేను చూశాను అన్న ఒకడు ఉన్నాడు, భలే దారుణంగా చేశాడు. ఆడపిల్లలకు కూడా అంతే, మగపిల్లలకే కాదండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందుకే చెప్తున్నా, వృద్ధులైనటువంటి వారిని, ముసలాళ్ళు కానీ లేకపోతే నడి వయస్కులు కానీ, తల్లిదండ్రి అయిన వారిని జాగ్రత్తగా మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, సన్మానించాలి. ముసలి వాళ్ళైతే నీ ద్వారా వాళ్ళకి జరగాల్సిన బాధ్యత చక్కగా జరిగించాలి. ఒకవేళ వాళ్ళు నడి వయస్కులై ఉండి నీకంటే పెద్దవారు, ఘనులు కాబట్టి వారిని నువ్వు గౌరవించి సన్మానించాలి. ఒక్క ప్రభు విషయంలో తప్ప, యేసయ్య విషయంలో మాత్రమే కేటాయింపు ఇవ్వబడింది. ఈ ఒక్క విషయంలో వాళ్ళు నీకు అడ్డొచ్చారు అనుకో, యేసు ప్రభు లేదు, గీసు ప్రభు లేదు, నోరు మూసుకో, చర్చికి అన్నావంటే మొహం పగిలిపోద్ది, మేము ఒప్పుకోం అంటే అప్పుడు నువ్వు వాళ్ళని అశ్రద్ధ చేయొచ్చు. అశ్రద్ధ అంటే అవసరమైతే వాళ్ళని విడిచి దేవుని కొరకు అడుగు వేయచ్చు. ఆ ఒక్క చోట మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్రనైనను, భూములనైనను, ఇండ్లనైనను, స్థలములనైనను, పొలములనైనను నా నిమిత్తం విడిచిపెట్టువాడు 100 రెట్లు పొందుతాడని సెలవిచ్చాడు ప్రభు. యేసు నీకొద్దు అంటే ఆ ఒక్క పాయింట్లో వాళ్ళని మనం పక్కన పెట్టొచ్చు. తప్పించి తల్లిదండ్రిగా ఉండి వాళ్ళు నిన్ను దేవుల్లో నువ్వు వెళ్ళడానికి ఇష్టపడి, పోనీ బాబు మంచిది, నువ్వు ఎక్కడైతేనే బాగుండాలి, నువ్వు భద్రంగా ఉండాలి, నువ్వు 10 మందికి దీవెనకరంగా ఉండాలయ్యా, మాకు అంతకుమించి కావాల్సిందేముందని నీ తల్లిదండ్రి నిన్ను సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా నువ్వు వాళ్ళని గౌరవించాలి. సేవా జీవితంలో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా చెప్తున్నా, కొంతమంది నేను సేవలోకి వెళ్ళిపోయాను, ఇక అమ్మ అయ్యా సచ్చినా నేను పట్టించుకోననే పిల్లలు కొంతమంది ఉన్నారు. అదేంటంటే నేను సేవలోకి వెళ్ళిపోయా, సమర్పణ చేసుకున్నా, ఇక నేనంతా యేసు ప్రభులోనే అంటే ఒక కోణంలో అది రైటే కానీ మరో కోణంలో అది తప్పు. నీ తల్లిదండ్రి నీకు సపోర్ట్ చెయ్యకపోతే, వాళ్ళని విడిచి అశ్రద్ధ చేసి నువ్వు వెళితే దేవుడు తప్పు పట్టడు. కానీ నిన్ను రక్షణలోనికి వాళ్లే నడిపించి, నీకు సువార్త వాళ్లే చెప్పి, నీకు భక్తి వాళ్లే నేర్పి, సేవ కొరకు నిన్ను వాళ్లే పురికొల్పిన తల్లిదండ్రుల్ని ఎందుకు వదలాలి? నువ్వు ఏ మిషన్లో కన్నా పో, ఏ సంఘంలో కన్నా పో బాబు, ఖచ్చితంగా నీ తల్లిదండ్రి విషయంలో నీవు దృష్టి కలిగి ఉండాలి. కొంతమంది అదొక త్యాగం, అదొక ఘనతగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నీకు వ్యతిరేకులైతే నువ్వు అశ్రద్ధ చేస్తే దేవుడు ఆమోదిస్తాడు. కానీ వారు నీకు అనుకూలుగా ఉండి నిన్ను ప్రేమించి, సేవను ప్రేమించి నీకు సపోర్ట్ చేసే వాళ్ళైతే నిరభ్యంతరముగా నీవు వారికి సహకారిగా ఉండొచ్చు, వాళ్ళని పరామర్శించవచ్చు, వాళ్ళ ఆలనా పాలన చూడొచ్చు, దేవుని పని కూడా చేయొచ్చు. నేను దేవుని కృపను బట్టి రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇక అమ్మ లేదు, అయ్యా లేదని నన్ను వదిలిపెట్టి పోలేదండి. తల్లిదండ్రులను పెట్టుకున్నాను, భార్య బిడ్డల్ని పెట్టుకున్నాను, వాళ్ళకి జరిగించాల్సిన ధర్మాలన్నీ జరిగిస్తూ, వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేస్తూ, దేవుని కృపను బట్టి సేవ చేస్తున్నాను. నేను కూడా కాస్తో కోస్తో దేవుని పని చేశాను. నా తల్లిదండ్రి కూడా నాకెంతో సహకరించారు సేవలో. కొంతమంది మేము సమర్పణ, ఇక అంతే, అమ్మ లేదు, అయ్యా లేదు, ఈ ఖాళీ గుండి కూడా పోడు. ఏదో సేవలో ఉండి అవకాశం లేకపోతే అది వేరే సంగతి, అందుబాటులో ఉండి కూడా పోడు, సేవలో ఉండి కూడా పరామర్శించడు. నేను చెప్తున్నా, ఇలాంటి కట్టుదిట్టం చేసేటువంటి సంస్థలలో సైతం వారు లెక్క చెప్పవలసి ఉంటుంది దేవునికి. ఆ పెద్దల విషయంలో ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి. వాళ్ళకి పట్టు విడిపి ఇవ్వాలి. అవసరమైతే మధ్యలో కొంచెం వెళ్ళురండిరా, తల్లిదండ్రిని పలకరించండి, పరామర్శించండి. బాబు అమ్మ వెళ్ళురా, తల్లిదండ్రులను కొంచెం దర్శించు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో పలకరించు అని కొంచెం పట్టు విడిపి ఇవ్వాలి. కానీ వాళ్ళు కొంతమంది అలాగ నిబంధన పెట్టుకుని ఇక మేము ఇంతే అని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. చివరికి వాళ్ళ చావు కబుర్లు ఎన్నప్పుడు మాత్రం వీళ్ళు వెళ్ళి దర్శించి వచ్చే పరిస్థితి ఉంది. ఒక రకంగా త్యాగం లాగానే ఉంటుంది. కానీ
ఒకవేళ దేవుడు నీ తల్లిదండ్రిని నేను అశ్రద్ధ చేయమన్నానా అని అడిగితే తలదించుకోవాల్సి వస్తుంది. లేదు ప్రభా, నీ కోసం నేను వాళ్ళని అశ్రద్ధ చేసి వెళ్ళిపోయానంటే, నీకు అడ్డు తగిలితే వదలమన్నా, నీకు సహకారులుగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని అశ్రద్ధ చేసి అని అడిగితే మనకు ఆన్సర్ ఉండదు. అవకాశం లేకపోతే వేరే సంగతి అండి. అవకాశం ఉండి కూడా మనం వాళ్ళని అశ్రద్ధ చెయ్యకూడదు అనేది నా ఒపీనియన్, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాలను బట్టి అది కూడా చెప్తుంది. నేను లేదు లేదు త్యాగం చేయాల్సిందే అంటే, నా యేసయ్య మనకు గొప్ప మాదిరి. మరి యేసయ్య వదిలేసి వెళ్ళిపోయాడా? 30 సంవత్సరాలు కుటుంబ బాధ్యత నెరవేర్చాడు. తర్వాత పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి మరో 3.5 సంవత్సరం ప్రయాసపడ్డాడు. ఆఖరికి సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా తన తల్లి బాధ్యత నెరవేర్చి వెళ్ళాడు ఆయన. అవునా? మరి ఇంతకు మించిన మాదిరి ఏం కావాలి మనకి? నేను త్యాగం చేస్తానని దాటి వెళ్ళిపోతే చాలా లేఖనాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీ తల్లిని ఆమె ముదిమి యందు నిర్లక్ష్యము చెయ్యకుము. ఇట్లా మస్తు లేఖనాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు నన్ను ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇతర డినామినేషన్స్లో కూడా అవకాశం ఉంటే తప్పకుండా పెద్దవాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొనైనా సరే తల్లిదండ్రులను అప్పుడప్పుడు దర్శించండి నాయన, మీకు మేలు కలుగుతుంది. ఇది నా సలహా. ఓకే, మళ్ళీ ఎవరినో ఇబ్బంది పెట్టాలని, ఎవరికో వ్యతిరేకంగా బోధించాలని కాదు. దిద్దుబాటు చేసుకొని కొంచెం ఇలాంటి పట్టిడుపులు ఇస్తే మంచిది. మనం బెగదీసి కూర్చోబెట్టినంత మాత్రాన వెళ్ళిపోయేవాడు ఎట్టయినా వెళ్ళిపోతాడు. తర్వాత అయినా మనం అందరికీ దూరం చేసి మన దగ్గరే కూర్చోబెట్టినంత మాత్రాన వాడు బతుకాలం మనతోనే ఉంటాడని గ్యారెంటీ లేదు. కాబట్టి కొంచెం రేపు దేవుని ముందు నిలబడాలి కనుక అందరూ ఆలోచిస్తే మంచిది. దిస్ ఈజ్ మై సజెషన్. దేవునికి స్తోత్రం. సరే, అయిపోయింది. తల్లిదండ్రి విషయంలో మనం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. వాళ్ళకు జరిగించాల్సిన బాధ్యత జరిగించాలి. లేకపోతే ఏం జరుగుతుంది? మధ్యలోనే పోతాం. అందరు చెప్పండి ఒకసారి. తల్లిదండ్రిని అశ్రద్ధ చేసినోడు, తల్లిదండ్రిని టార్చర్ చేసినోడు, తల్లిదండ్రి బాధ్యతలు నెరవేర్చకుండా వాళ్ళని చెట్టు గుట్టకు పుట్టుకు వదిలేసినోడు మధ్యలో పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికీ ఆ పని చేసిన వాళ్ళు ఉంటే పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు రక్తంలో మీ పాపాలు గడిగేసుకోండి, బతికిపోతారు. లేకపోతే అయ్యేది పని, సమస్య లేదు అందులో. లైవ్లో ఉన్నవాళ్ళు ఉన్నారా ఎవరన్నా? అది మొత్తం వినండి, మైండ్కి ఎక్కించుకోండి. అయిపోయింది. ఎన్నైనాయి రైట్. ఇకపోతే మధ్యలో చిన్న ప్రాయంలోనే ఎందుకు చావు వచ్చింది అన్న దానికి ఇంకో కారణం కూడా చెప్తాను, వినండి. తల్లిదండ్రి లేని పిల్లలకు కొంతమంది మహా అన్యాయం చేస్తారండి. వాళ్ళ పక్షాన వాదించే వాళ్ళు లేరని విధవరాండ్రకు అన్యాయం చేస్తారు, తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్యాయం చేస్తారు కొంతమంది. వాక్యం ఏం చెబుతుందంటే, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను మీరు ఏ విధము చేత కూడా బాధ పెట్టకూడదు. వాళ్ళు ఒకవేళ నీ వలన బాధ నొందారా, బాధ నొంది నాకు మొర్ర పెట్టారా, అప్పుడు నీవు హతమైపోతావు. నీ భార్య విధవరాలగుతుంది, నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పెందలాడిపోతావని చెప్తున్నాడు. ఎక్కడ? నిర్గమాకాండం 22:22. విధవరాలినైనను, చూడండి తొందరగా బైబిల్ తీసి, నిర్గమాకాండం 22:22 చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలన్నీ దయచేసి మైండ్లో పెట్టుకోండి. దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది. చూసారా? ఒక టైప్ అని చెప్పలా, ఏ విధము చేతనైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల, నాకు మొర్ర పెడితే నేను నిశ్చయముగా వారి మొరను విందును. అందుకే నేను భయం చెప్పేది, విధవరాండ్రుగా ఉంటే అమ్మా మీరు ప్రార్థించండి, మీరు మొర్ర పెట్టండి, అయిపోద్ది ఏ పనైనా అని చెప్తాను నేను. దిక్కులేని పిల్లలు ఉంటే కూడా మీరు మొర్ర పెట్టండి, అయిపోతుంది పని. ఎందుకంటే విధవరాలి పక్షమున, దిక్కులేని పిల్లల పక్షమున సాక్షాత్తు ప్రభువే నిలబడతాడు.